నమస్తే, వెల్కమ్ టు టుడే ఈటీ న్యూస్. నేను మీ కల్పన. ఈరోజు ఒక ప్రత్యేకమైన గెస్ట్తో మేము మీ ముందుకు వచ్చేసాం. చాలా మంది చాలా సందేహాలు అడిగారు. ఆ సందేహాలు కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఇంటర్వ్యూతో కొన్ని సందేహాలైనా తీర్చగలుగుతాం అని అనుకుంటున్నాం. సో పాస్టర్ జాన్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎట్లున్నారు? బాగున్నారా సార్? సో మేము పిలవంగానే మీరు వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. కొన్ని బైబుల్ సందేహాలు కావచ్చు, క్రైస్తవ సందేహాలు, హైందవ సందేహాలు కొన్ని మీ ముందుకు తీసుకొచ్చేసినాం మేము. సో నేను ఇదే స్టూడియోలో ఒక ఇంటర్వ్యూ చేసిన సార్. ఆయన పేరు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. సో నేను ఇంటర్వ్యూ చేసిన కాబట్టి ఆయన పేరుతో సహా నేను చెప్తున్నా. ఒకానొక సమయంలో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్నాడు అనమాట, బైబుల్ ఒక బూతు పుస్తకం అని అన్నాడు. అయితే బైబుల్ గ్రంథం పైన పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంటది. పరిశుద్ధ గ్రంథమా లేకపోతే బూతు పుస్తకమా? దాన్ని ఏమనొచ్చు అసలు? ఓకే, మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంటది. బైబిల్లో ఒక వచనాన్ని చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రత గాని వీటి పేరు కూడా ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అని వ్రాయబడింది. కనీసం పేరు కూడా ఉచ్చరించకూడదు అని బైబిల్ స్పష్టంగా వ్రాయబడింది. మన బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. లేవియకాండం 19:2లో నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి అని వ్రాయబడింది. ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడిందంటే, మనం పరిశుద్ధులుగా మారడానికి. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజం ఎదుట నిలబడి, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ చేసినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. బైబిల్ బూతు పుస్తకం అని అంటున్నారు అంటే పాపం బైబిల్ గురించి వాళ్ళకు ఏమీ తెలియలేదు. ఎందుకంటే పాపం ఎవరో కొన్ని రాసినటువంటి పుస్తకాలు, ఇప్పుడు నాస్తికులు కానీ హేతువాదులు కానీ బైబిల్ మీద ప్రారంభం నుంచి కూడా దాడి జరుగుతూనే ఉంది. ఎందుకంటే బైబిల్ అంటే మిగిలినటువంటి వాటికి భయం కనుక దీని మీద బురద జల్లేటువంటి కార్యక్రమం. అయితే వాళ్ళు బైబుల్ గ్రంథము బూతు పుస్తకం అని వేరే వేరే గ్రంథాల నుంచి చూపించలేదు సార్, బైబుల్ గ్రంథంలో నుండే చూపించిండ్రు. అది ఎట్లా అంటే, లోతు కుమార్తెలు లోతుతో ఎందుకు పాపం చేసిర్రు, అలాంటప్పుడు అది పరిశుద్ధ గ్రంథం ఎట్లయితది అసలు? ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. కమాండ్ కి హిస్టరీకి తేడా ఉందా? ఇలా జరిగింది అని చెప్పేదానికి, ఎలా మీరు చేయండి అని చెప్పేదాన్ని తేడా లేదు. వ్యభిచరింపకూడదు అన్నది కమాండ్, లోతు కుమార్తెలు ఇలా చేశారు అన్నది హిస్టరీ. హిస్టరీకి కమాండ్కు తేడా తెలియని వాళ్ళు కూడా ఈరోజు బైబిల్ గురించి మాట్లాడుతున్నారు. దేవుడు గనక మీరు ఈ లోతును చూసి ఇలా మీరు ప్రవర్తించండి అని చెప్పి ఉంటే గనక అప్పుడు బైబిల్ బూతు పుస్తకం అవుతుంది. కానీ లోతు నీతిమంతుడు అయినప్పటికీ, లోతు దేవుడి ప్రకారం బ్రతుకుతూ ఉన్నప్పటికీ, లోతును దేవుడు రక్షించి బయట తీసుకుని వచ్చినప్పటికీ, లోతు విషయంలో జరిగినటువంటి విషయాన్ని దేవుడు మనకు రాయించాడు అంటే ఎవరిని దేవుడు నిర్లక్ష్యం చేయలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఆ తప్పు అనేది ఎందుకు రాయాల్సి వచ్చింది అసలు? పరిశుద్ధ గ్రంథం అంటే అదొక మంచి అనే అర్థం. మంచి అనే దాంట్లో చెడుని ఎందుకు చూపియాలి? మంచి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే చెడు ఏంటో తెలిసినప్పుడే. మంచి అనేది అర్థం కావాలంటే చెడేంటో తెలియాలి. మీకు అర్థమయ్యేటట్టుగా ఒక చిన్న సంఘటన చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఒక 2 నెలలు ఉండాల్సి వచ్చింది కొన్ని కారణాలు బట్టి. అయితే ఈ 2 నెలల్లో ఆ హాస్పిటల్లో ఏ వార్డ్ ఎక్కడుంది ఇవన్నీ కూడా నాకు తెలుసు. అయితే కొత్తగా ఒక ఆవిడ జాయిన్ అయిందాం హాస్పిటల్లో. హాస్పిటల్ ఓకే, హాస్పిటల్లో జాయిన్ అయింది ఆవిడ. అయితే ఆవిడికి ఈసీజీ రాశాడు డాక్టర్. అయితే ఆవిడకి అంత పెద్ద హాస్పిటల్, అది 6 floors ఉంటుంది. అది అంత పెద్ద హాస్పిటల్లో ఈసీజీ ఎక్కడ తీస్తారో తనకు తెలియదు. నా దగ్గరకు వచ్చి, బాబు ఈసీజీ ఎక్కడ చేస్తారో అని తీసుకెళ్తావా అన్నట్టుగా, అంటే ఆ 2-3 రోజులు మాకున్నటువంటి చనువును బట్టి అడిగింది. అడిగితే సరేనమ్మా నాతో పట్టండి అని తనను తీసుకుని వెళ్ళాను ఈసీజీ దగ్గరికి.
అక్కడ వెళ్ళగానే ఒక ముగ్గురు మగవాళ్ళు, పురుషులు ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు. వెళ్ళగానే చీటీ ఏమన్నారు, ఆ వ్యక్తి తను చీటీ ఇచ్చింది. చీటీ చూడగానే ఇలా చూసి జాకెట్ విప్పు అన్నాడు. తీసే ఆయన. నేను ఆవిడ వెనకాల ఉన్నా కదా, జస్ట్ ఇలా చీటీ చూశాడు, జాకెట్ విప్పు అన్నాడు. అనగానే నా గుండె జల్లుంది. అసలు ఏమన్నాడు, నేను ఏం విన్నాను, అసలు ఏంటిది, ఒకసారి జల్లుంది. అనగానే ఇక ఏం జరుగుతుందని ఉత్కంఠగా చూస్తున్నా. అంటే వాడు అన్న మాట ఏంటి, ఈవిడ ఎలా రెస్పాండ్ అవుతుంది, మారు మాట్లాడకుండా పట్ట జాకెట్ విప్పేసి ఇక్కడికి వచ్చి ఇలా పడుకో అన్నాడు. వెళ్ళి పడుకుంది. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, అలా చూస్తున్నా ఏం జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్ అని. వచ్చాడు, ఏదో జెల్ తీసుకొచ్చాడు, ఏదో పూసాడు, ఏదో ఎలక్ట్రోడ్స్ పెట్టాడు, మొత్తానికి ఏది చేశాడు. ఓకే లేవచ్చు అన్నాడు. ఆవిడ మరలా వేసుకుంది. కాసేపటి తర్వాత మీకు రిపోర్ట్ వస్తుంది రండి అని చెప్పాడు. వచ్చేసింది. ఫస్ట్ ఆ వ్యక్తి ఆ మాట అనగానే నాకు ఒళ్ళు జలదరించింది కదా. అది అయిపోయిన తర్వాత అర్థమైందో, ఈ టెస్ట్ ఇలా చేస్తారు, గుండె మీద ఎలక్ట్రోడ్ పెట్టినప్పుడే రీడింగ్ వస్తుంది. ఆ వ్యక్తి తప్పుడు ఉద్దేశంతో అనలే, నేను తప్పుగా అనుకున్నా. ఇది ట్రీట్మెంట్ లో భాగం. ఇక్కడ నేను ఇలా సహకరించానంటే తను చచ్చిపోతుంది కదా. డాక్టర్ చూసేటువంటి కోణము, నేను చూసేటువంటి కోణం రెండు డిఫరెంట్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు చూడండి, జీన్ ప్యాంటు టీ షర్ట్ మీద ఎవరికి ఆపరేషన్ చేయరు. ఎక్కడ ఆపరేషన్ చేసినా సరే ఏం చేస్తారు, వాళ్ళకి మొత్తం బట్టలు తీసి ఆపరేషన్ యాప్రాన్ ఒకటి ఉంటది, దాన్ని వాళ్ళు విప్పుకునేదానికి వీలుగా అది కట్టుంటారు, అలా చేస్తారు. డాక్టర్ ఒక పేషెంట్ ని వీళ్ళు మగ ఆడ అని చూడరు. అంతెందుకు ఒక వ్యక్తి ఏదో నాకు హైడ్రోసీల్ ఉంది అని వెళ్ళాడు అనుకో, లేడీ డాక్టర్ వస్తుంది, తను చెక్ చేస్తుంది. వాళ్ళకు ఆ కోణం ఉండదు, చూసే మనకు ఉండొచ్చు కదా. ఇది ఆపరేషన్, వాళ్ళ వృత్తి. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారంటే తనను బ్రతికించడానికి, తనను బాగు చేయడానికి. లేదు నేను చూపించను అంటే కనుక చచ్చిపోతావు. ఓకే వాళ్ళు అడుగుతున్నది తప్పుడు ఉద్దేశం కాదు. బైబిల్లో చాలా ఆపరేషన్స్ ఉన్నాయి, చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. లోతు కుమార్తెల విషయంలో ఇలా జరిగింది, కుమార్తెలను కూడా నమ్మకండి. అమ్నోను విషయంలో ఇలా జరిగింది, అన్నను కూడా నమ్మకండి. దావీదు ఊరియా భార్యలు చేశాడు, రాజని ధర్మశాస్త్రం పట్టిస్తున్నాడని నమ్మకండి. ఇలా ఏంటంటే ఇప్పుడు రూబేను పినతల్లితో వెళ్ళాడు, కొడుకును నమ్మకండి, పినతల్లిని కూడా నమ్మకండి. ఇవి ఏంటి అంటే మనం సామెతల్లో చూస్తాం. ఆగూరు ఒక మాట చెప్తాడు, నా జ్ఞానానికి మించింది, నా బుద్ధికి మించినవి 4 ఉన్నాయి అంటాడు. ఏంటవి అంటే, అంతరిక్షణ పక్షిరాజు జాడ, నడి సముద్రం ఓడ నడిచే జాడ, బండ మీద సర్పం జాడ, కన్యకతో పురుషుని జాడ అని వ్రాయబడింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకండి. కొడుకు వరుస నన్ను ఎందుకు అలా చూస్తాడు, నమ్మొద్దు. ఉదాహరణకి రూబేను, ఈ వ్యక్తి అన్న నన్ను ఎందుకు అలా చూస్తాడు అనొద్దు, అమ్నోను చూడు. వీళ్ళు కూతుర్లు నన్ను ఎందుకు అలా చూస్తారు అనొద్దు, లోతు కుమార్తెను చూడు. వీళ్ళు పురుషులు కదా అని అనొద్దు, సొదొమ గొమొర్రాను చూడు. ఇవి ఆపరేషన్లు. ఆ ఆపరేషన్ మనకు ఆపరేషన్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని నమ్మొద్దు అని ఇలా జరిగిందని చెబుతూ ఇలా జరగకుండా చూసుకోండి అని మనకు హెచ్చరిస్తున్నటువంటి సందర్భాలు. ఒకవేళ అది కనుక బూత్ అయితే మనం ప్రతిరోజు న్యూస్ ఛానల్ చూస్తున్నంత బూతే, మనం న్యూస్ పేపర్ లో చదువుతున్నంత న్యూస్ బూతే. ఇప్పుడు నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగింది, ఎంతమంది చేశారు, అలా చేశారంటే బూత్ కాదే అంటే ఏం చేస్తున్నారు, ఇలా జరిగిందని చెప్తున్నారు. న్యూస్ అది అలా చేయడం తప్పు, సమాజంలో అలా ఉంది అని ఇప్పుడు మనకు న్యూస్ ఇస్తుంది కదా. ఇది పరిశుద్ధమైనటువంటి పుస్తకం. ఇది పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే, నేను ఏ విషయంలో అపరిశుద్ధుడిగా మారుతానో నాకు తెలియకపోతే పరిశుద్ధత అనేదానికి అర్థం ఏంటి? పరిశుద్ధత అనే పదం ఎలా తెలుస్తుంది మనకి? నేను పలానా విషయంలో పలానా విధంగా ఉంటే పరిశుద్ధత. ఆ పలానా విషయం ఏంటి? లోతు విషయంలో జరిగింది కాబట్టి ఆయన చరిత్రను దేవుడు చింపి డస్ట్బిన్ లో పడేశాడు. తర్వాత లోతు ప్రస్తావన లేదు, తర్వాత లోతు కనిపించడు, అయిపోయింది. ఎందుకని? నీవు ఏమరపాటుగా ఉన్నావు, నీ చరిత్ర మలినమైంది, వద్దిక నీ చరిత్ర. మనం లోతుని ఆదర్శంగా తీసుకోం, లోతు కుమార్తెల్ని ఆదర్శంగా తీసుకోకపోగా వాళ్ళని శాపగ్రస్తమైనటువంటి వ్యక్తులుగా చూస్తాం. అమ్మోనీయులు మోయాబీయులకు మూలం అక్కడి నుంచి పుట్టింది కాబట్టి. అమ్మోనీయులు మోయాబీయులకు ఇశ్రాయేలుకు తరతరాలుగా శత్రువులు. అమ్మోనీయులు మోయాబీయుల్ని దేవుని ఆలయాలకు రానివ్వకూడదు అనే కమాండ్ ఉంది బైబుల్లో. కాబట్టి ఆపరేషన్ థియేటర్లో మనం వెళ్ళి చూసినప్పుడు ఏంటి, ఒక స్త్రీని నగ్నంగా పడుకోబెట్టారు అనిపించవచ్చు, ఏంటి ఒక పురుషుని నగ్నంగా పడుకోబెట్టారు అని అనొచ్చు.
ఒక గర్భవతి ఉంటది, ఆపరేషన్ చేసే వాళ్ళు 2 పురుషులు ఉంటారు ఆపరేషన్ చేసిన దాంట్లో. నీకు మెడికల్ ఫీల్డ్ గురించి ఏ అవగాహన లేకుండా చూస్తే అది నీకు భూతగా కనిపిస్తుంది. నిజంగా నీకు మెడికల్ ఫీల్డ్ గురించి అర్థమైతే అది భూతి కాదు, అది ఖచ్చితంగా జరగాలి, అది ప్రాణాన్ని కాపాడాలి అని అనిపిస్తుంది. నువ్వు ఏ యాంగిల్లో బైబిల్ చూస్తున్నావు అన్న దాని మీద నీ నిర్ధారణ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ బాగా అడల్ట్ కంటెంట్ ఏమైనా చూస్తున్నాడేమో, దాన్ని మనసులో పెట్టుకుని బైబిల్ చదువుంటాడు. కాబట్టి అలాంటిది ఇక్కడ కనిపించుంటది కాదు. ఆపరేషన్ లోనూ బట్టలు ఇప్పుతారు, వ్యభిచారంలోనూ బట్టలు ఇప్పుతారు. కానీ వ్యభిచారం అన్నది పోతూ ఆపరేషన్ అన్నది అవసరం, అత్యవసరం. కాబట్టి బైబిల్లో ఆపరేషన్స్ ఉన్నాయి. మన జీవితంలో ఎలా బాగుండాలని చెప్పేదానికి బైబిల్ భూత పుస్తకం కాదు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం. సో అవి ఎందుకు లిఖించబడ్డారు అని అడిగితే ఎగ్జాంపుల్ కోసం అని మీరు చెప్తున్నారు. ఈ విధంగా ఉండద్దు అనే దానికి ఆదర్శంగా దాన్ని రాపించారు. కాబట్టి అది భూత ఎలా అవుతుంది అసలు కాదు అనేది మీ సమాధానం. సో యేసు క్రీస్తు ప్రభువు దేవుడా అని అంటే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? యేసు క్రీస్తు దేవుడు, దేవుడే ఆయన. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నది దేవుడైతే మరి యెహోవా అంటే ఎవరు? వెరీ గుడ్. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు అనే దగ్గర వాడబడిన పదం ఏంటంటే ఎలోహీం అని వాడబడింది. హీబ్రూలో దేవుడు అంటే ఎలోహా అనే పదం ఉంది. ఎలోహీం అంటే దేవుళ్ళు అని వస్తుంది. కానీ అక్కడ ఎలోహీం అనే పదం వాడబడింది. ఎలోహీం అనే పదం హీబ్రూలో కాకుండా దాన్ని గ్రీకు సంబంధించి వాడారనుకో దేవుళ్ళు అని వస్తుంది, లేకపోతే రోమన్స్ సంబంధించి దేవుళ్ళు అని వస్తుంది. కానీ హీబ్రూలో వాడినప్పుడు దాన్ని దేవుడు అని వస్తుంది. కాకపోతే అందులో బహుళత్వం ఉంటది. యూని కాంపౌండ్ వర్డ్ ఉంటుంది. యూని కాంపౌండ్ అంటే యూని అంటే సింగులర్, కాంపౌండ్ అంటే ప్లూరల్. చూడడానికి సింగులర్ గా ఉంటది, ఏకవచనంలో ఉంటది. కానీ లోపలికి వెళ్తే బహువచనం ఉంటది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుడు మన స్వరూపం చొప్పున మన పోలికను నరులను చేద్దాం అన్నాడు. దేవుడు అన్నప్పుడు ఇక స్టేట్మెంట్ ఎలా రావాలి? నా పోలిక చొప్పున నా స్వరూపం రావాలి. దేవుడు అన్నప్పుడు ఏకవచనం అన్నప్పుడు ఏకవచనం నా నా అనేది రావాలి. కానీ దేవుడు అని చెప్పి పక్కనే వచ్చింది మన మన వచనం కనిపిస్తుంది అక్కడ. రైట్. అంటే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి ఎలోహీం అర్థం చేసుకోలేని వాళ్ళు ఇక సువార్తలోకి రావడం ఎందుకు? సో మీరు చెప్పిన దాంట్లో నుండే సార్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ మన పోలిక చొప్పున అన్న తర్వాత అదే ఆది కాండంలో తన పోలిక చొప్పున అని కూడా ఉంటది. అవును. సో తన పోలిక చొప్పున అంటే ఎవరి పోలిక చొప్పున? అక్కడ బైబిల్లో తను బయలుపరుచున్న దేవుడు. మన పోలిక అంటే అక్కడ 1 2 3 ఉంటే మన అంటాము. తన అంటే అక్కడ ఉన్న వాళ్ళని చూసి తన పోలిక చొప్పున అంటాం. అక్కడ 2 సంభాషణలు అక్కడ జరుగుతున్నాయి. దేవుడు మన పోలిక చొప్పున మన అన్నప్పుడు ఇది డైరెక్ట్ స్పీచ్. ఇది ఆయన మాట్లాడుతున్నాడు. మన అంటే ఎవరితో చెప్తున్నాడు ఆయన? మన అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు, త్రిత్వమైన దేవుడు మన దేవుడు. మరి నిర్గమకాండంలో చూసినట్టయితే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటారు. మరి త్రిత్వం అంటే మళ్ళీ ఇంకిద్దరు ఎక్కడి నుండి వచ్చిండ్రు? చాలా జాగ్రత్తగానండి. ఇది చాలా సార్లు చెప్పాను కానీ ఎందుకో సరిగ్గా క్యాచ్ చేయలేదు. వన్స్ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అన్నప్పుడు ఎలోహాని ఎస్టాబ్లిష్ అయినప్పుడు, ఆయనలో బహుళత్వం ఉంది అని ఎస్టాబ్లిష్ అయినప్పుడు, ఇప్పుడు మరలా ఆయన నా అన్నాడు అనుకోండి, ఆ నాలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉంటారు. నేను తప్ప అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడైన నేను తప్ప అని. అక్కడ కంపారిజన్ ఎవరికి అంటే ఎలోహింగా ఉన్నటువంటి దేవుడికి విగ్రహాలకి కంపారిజన్. అక్కడ యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మ దేవుడు కాదు. నేను తప్ప అంటే విగ్రహాలకు సంబంధించి ఆనాటి అమ్మోనీయులు గాని, మోయాబీలు గాని, ఫిలిస్తీన్లు గాని, కనానీయులు గాని, రోమీలు గాని, బాబిలోనియన్స్ గాని, ఈ సిరియా వాళ్ళు గాని, ఈ చుట్టుపక్కల ఉన్నారే, ఈ మిగిలినటువంటి ప్రపంచంలో ఎవరెవరైతే దేవుళ్ళుగా అంగీకరిస్తున్నారో వాళ్ళతో కంపారిజన్ అది. అయితే యెహోవా దేవుళ్ళలోనే 3 ఉన్నారు అంటారు. 3 ఉన్నారు ఆయన. మీకు ఇంకా క్లారిటీ చెప్తాను. కల్పన మీ పేరు, నా పేరు జాన్ పాల్. మనం ఏంటంటే 1 ఇన్ బీయింగ్, 1 ఇన్ పర్సన్. 1 ఇన్ బీయింగ్, 1 ఇన్ పర్సన్. హ్యూమన్ బీయింగ్. మీరు కూడా హ్యూమన్ బీయింగ్. ఓకే, బీయింగ్ ఇద్దరు ఒకటే. కానీ పర్సన్ వచ్చేటప్పటికి జాన్ పాల్ అనే పర్సన్ నేను, మీరు కల్పన అనే పర్సన్. ఇంకొకరు
అక్క నిస్సి అనే పర్సన్, ఇంకొకరు రాజు అనే పర్సన్, ఇంకో పర్సన్. పర్సన్స్ వేరు, మనం పర్సనాలిటీ డిఫరెంట్ మనం, బట్ బీయింగ్ ఒకటే కదా. ఇప్పుడు దేవుని దగ్గరకు వస్తే 1 in being 3 in persons, 1 in being 3 in persons. బీయింగ్ ఏంటి? గాడ్ హెడ్, దైవత్వం. పర్సన్స్ ఏంటి? ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. ఇప్పుడు 1 in being 1 in person ఉన్న మనకి 1 in being 1 in person ఉన్న అదే అర్థమవుతుంది తప్ప 1 in being 3 in person అంటే అర్థం కాదు. మనం ఎంతసేపు దీని అర్థం చేసుకుంటాం. ఇప్పుడు దేవుడు ఏంటి? 1 in being 3 in persons. ఇప్పుడు ఆయనను మనం అర్థం చేసుకోలేము, అనుభవించాలి. కొన్ని ఎక్స్ప్లెనేషన్ కదుగుతాయి, కొన్ని ఎక్స్పీరియన్స్ కదుగుతాయి. ఇప్పుడు మీ అరచేతిలో తేనె వేసి 2 చుక్కలు తేనె వేసి కల్పన చెప్పు ఎలా ఉంది టేస్ట్ అంటే, మీరు ఎలా ఒక గంట సేపు చూసినా సరే అదేంటో మీకు తెలియదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అది. ఓకే, అలా కాకుండా అలా నాలుగుతో లింక్ చేశారనుకోండి, అప్పుడు చెప్తా దాని టేస్ట్ ని. కొన్ని ఎక్స్పీరియన్స్ కావాలి, కొన్ని ఎక్స్ప్రెషన్ అందుతాయి. బైబుల్లో త్రిత్వాన్ని గురించినటువంటి మూలాలు వ్రాయబడ్డాయి. ఎలోహీం, ఆయనలో బహుళత్వం ఉంది. ఆ బహుళత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఏకదేవుడు ఆయన. బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు రాయబడ్డాయి. మరలా బైబిల్ ఏం చెప్పింది? దేవుడు ఒక్కడే అని చెప్పింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కనపడుతున్నారు, మరలా దేవుడు ఒక్కడే అనేటువంటి ఆయన చెప్తున్నాడు. సో ఏంటంటే ఈ రెండు ఎలా మ్యాచ్ అవుతాయి, రిలేట్ అవుతాయి అన్నది, దాన్ని త్రిత్వం అని పేరు పెట్టుకోండి, ట్రినిటీ అని పేరు పెట్టుకున్నాం. ఓకే, దేవుడు ఒక్కడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి ఆయన దేవుడు ఒక్కడే. ఏంటి అన్నదానికి త్రిత్వం పేరు పెట్టుకున్నాం. ఈయన మనం చనిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ కావాలి. అంటే ఇప్పుడు యెహోవా దేవుడికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ అనే దేవుడు ఉంటేనే ఆయన ఏదైనా చేయగలడు అంటున్నారు మీరు. ఇంకోసారి చెప్తాను. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు. అదే సార్, ఇప్పుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు ఏకదేవుడు. ఈ ఏకదేవుడికి ఈ ఇద్దరు వ్యక్తులు అవసరము అని అంటున్నారు మీరు. ఆయనకు వీళ్ళు అవసరం కాదు, ఈ ముగ్గురు కలిపి దేవుడు అంటున్నాం. ఆ ముగ్గురు యెహోవాలోనే ఉన్నారు ఇద్దరు. యెహోవా సపరేట్, ఆయన తండ్రిని పిలుస్తాం. యేసు ప్రభు సపరేట్, ఆయన్ని కుమారుడు అని పిలుస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సపరేట్. మరి సపరేట్ ఎట్లా అవుతారు అంటున్నా. నేను దానికే పదే చెప్పింది ఏంటంటే, ముగ్గురును చూపించి ముగ్గురు దేవుడు అని చెప్పి మరలా దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఈ ముగ్గురు ఈ ఒక్కడు ఎలా అయ్యాడన్న దాన్నే త్రిత్వం అని పిలుస్తున్నాం, ట్రినిటీ అని పిలుస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు క్రైస్తవ్యులు కాబట్టి త్రిత్వం అనే దాన్ని మీరు నమ్ముతారు. బైబిల్ గ్రంథంలో కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మానవ పాపాల కోసం వచ్చాడు, అది ఇదని మీరు నమ్ముతారు. అవును. మిగతా వాళ్ళందరూ ఎందుకు నమ్మాలి? అక్కడ ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీతో విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, మీరు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు, దాన్ని నమస్కరించకూడదు. కంపారిజన్ ఎవరెవరికి అక్కడ? దేవుడికి విగ్రహారాధనకి పోలిక అక్కడ. ఓకే, ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు నేననే అందులో తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఉన్నారు, ఎలోహిం గా ఉన్నటువంటి దేవుడు ఆయన. ఓకే, సో ఇక్కడ కంపారిజన్ విగ్రహాలకి ఆయనకి. సరే, నేను కూడా యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు నాకేం త్రిత్వం గురించి తెలియదు, నాకేం డాక్టరీన్ తెలియదు. యేసు ప్రభు నా సొంత రక్షకుడు అంగీకరించాను నేను. ఆ తర్వాత బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను, బైబిల్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, నేను నమ్ముతున్న దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు అని క్లారిటీ వచ్చింది. సరే, మీకు క్లారిటీ లేదు, ఇంకొకరికి క్లారిటీ లేదు, ఇబ్బంది ఏమి లేదు. యేసు ప్రభువా అంటే మీరు ముగ్గురిని అన్నట్టే. ఎలాగో చెప్తాను వినండి. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తీసం పొందినప్పుడు ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనది నేను ఆనందిస్తున్నాను, ఈయన చెప్పేటట్టు చేయండి అనేటువంటి మాట వస్తుంది అక్కడ. ఓకే, ఆ తండ్రి ఈయన ఆమోదించాడు. పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారం నుంచి ఆయన మీద కూర్చోవడం ఈయన ఆమోదించాడు. అంటే తండ్రి పరిశుద్ధాత్మ ఇరువురు కలిసి యేసు ప్రభుని మన ముందు పెట్టారు. మీరు యేసు ప్రభుని అంగీకరించారు అంటే వీళ్ళిద్దరిని అంగీకరించినట్టే. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు ఏమంటాడు అంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని మాట్లాడతాడు. యేసు ప్రభు ఏమంటాడు అంటే, పరిశుద్ధాత్మ వచ్చి తనంతటి తాను ఏమి బోధించకుండా నా మాటలు తీసుకుని వాటిని వివరించడం ద్వారా నన్ను భయపరుస్తాడు అని అంటాడు. అంటే తండ్రి ముద్ర వేసి పంపించిన కుమారుణ్ణి, కుమారుడి మాటలు తీసుకుని కుమారుని భయపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రిని ఎవరు చూడలేదు, పరిశుద్ధాత్మ దేవుని ఎవరు చూడలేదు, చూసింది కుమారుడిని, ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాగిల పడుతున్నాం అంటే ఇద్దరిని అంగీకరిస్తున్నాం అని అర్థం. మరి యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు పంపించాలి లోకములోకి? యెహోవా దేవుడే రావచ్చు కదా కాపాడడానికి. ఇది దేవుని ప్రణాళిక.
బైబిల్లో ఇలా చెప్పబడింది. కుమారుణ్ణి పంపించాలనేది ప్రణాళిక అంటారు మీరు. యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే ఆయన పుట్టాడని కాదు, అది టైటిల్, రోల్, ఆయన ప్లే చేసిన రోల్ అది. ఆయన తండ్రితో సమానుడు, సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకున్నగా దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడదు. కాబట్టి దేవునితో సమానుడు ఆయన. అయితే యేసు ప్రభు ప్లే చేసిన రోల్ ఏంటంటే కుమారుడు రోల్. మరి దేవుడు పైనుండే ఏవైనా అద్భుత కార్యాలు, దేవుడు మానవ రూపంలో వచ్చి ఆయన బలి అయితేనే మానవ పాపం పోతుంది అని అంటారా మీరు? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీ బిడ్డ మురికాలలో పడ్డాడు, 10 అడుగులు మురికాలలో పడిపోయాడు, కూరుకుపోతున్నాడు. మీరు పైనుంచి ఏమైనా చేస్తారా, లేకపోతే కిందికి దిగుతారు మురికాలంలోకి? దిగి తీసుకొని వచ్చి శుభ్రం చేసుకుంటాం బాబుని. ఎందుకని? ఆ అబ్బాయికి తెలియదు కదా, చిన్న పిల్లాడు కాబట్టి మేము వెళ్తాం, తీసుకొస్తాం. ప్రేమ. ఎస్, ప్రేమ. ప్రేమ. ఇప్పుడు అదే 10 అడుగుల మురికి కాలువలో 500 రూపాయలు నోటు పడింది, మీరు దిగుతారా లేకపోతే పైనుంచి ఏదైనా చేస్తారా? మేము దిగి తీసుకుంటాం. ఏంటి, 500 రూపాయలు నోటు పడితే దిగం, పైనుంచి ఒక పొడవాటి కట్టినో లేకపోతే ఇంకొక దాన్నో అంటే మనకు అందుబాటులో ఉంటే దిగి తీసుకుంటాం. 10 అడుగులు లోతులో ఉంటే ఖచ్చితంగా మెజర్మెంట్, లోతులో ఉంటే మాత్రం ఏదో ఒక ఖచ్చితంగా మనం పైనుంచి తీసుకుంటాం. ఒకవేళ రాని పక్షంలో పోతే పో అంటాం. రీజన్ ఏంటో తెలుసా? అది మురికి కాలువ కాబట్టి. దేవుడు మన తండ్రి, ఆయన మనల్ని పుట్టించాడు, మనం తయారు చేశాడు ఆయన. ఈ మానవుడు పాప పంకిలమైనప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం జరగాలి అంటే ఆయన రావాలి. ఆయన రాకుండా ప్రాయశ్చిత్తం జరిగేటట్టుగా ఉంటే ఆయన వచ్చి ఉండేవాడు కాదు. ఆయన వచ్చాడు అంటే అందులో ఆ పాపం యొక్క తీవ్రత ఎంత అనేది మనకు అర్థం కావాలి. ఆయన వచ్చి ప్రాయశ్చిత్తం చేస్తారు తప్ప మన పాపం పోదు. ఇప్పుడు యెహోవా దేవుడు తండ్రి మీరు చెప్పిన, యేసుక్రీస్తు ప్రభు కుమారుడు. అవును. ఫర్ సపోజ్ నేను తల్లి అన్నారు మీరు ఇందాక, నాకు ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి. నేను అక్కడ నా కుమారుడు బలి అయిపోతాడని తెలిసి నేను ఎందుకు పంపిస్తా నా కుమారుడిని? అంటే నాకు నా కుమారుడి మీద ప్రేమ ఉండదా? యెహోవా దేవుడికి ప్రేమ లేక యేసుక్రీస్తు ప్రభువుని పంపించారంటారా? ఓకే, ఇక్కడ ఏంటంటే సాక్రిఫైస్, లోకం కోసం చేస్తున్నా సాక్రిఫైస్ అంటే ఏంటంటే త్యాగం. స్వచ్ఛందంగా మనకు మనం బలయ్యేదాన్ని సాక్రిఫైస్ అంటారు. ఉదాహరణ, కొడుకు తాగి 2 కిడ్నీలు పోగొట్టుకున్నాడు, ఇక చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు డాక్టర్ ఏమంటే తండ్రి గాని తల్లి గాని ఎవరో ఒకరు ఒక కిడ్నీ ఇస్తే ఈ వ్యక్తి సర్వైవ్ అవుతాడు అని అన్నప్పుడు తల్లి ముందుకు వచ్చి నా కిడ్నీని ఇస్తాను అంటది. దాన్ని సాక్రిఫైస్ అంటారు. అవును, ఆమె తల్లి కాబట్టి రక్త సంబంధం ఉంది కాబట్టి నా కొడుకు బ్రతకని అండి, ఇంకా నేను బ్రతికి ఏం చేస్తా, అవసరమైతే నేను చచ్చిపోతా, నా కొడుకుని నేను బ్రతికించుకుంటా అని అంటది ఆమె. అయితే యెహోవా దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని బ్రతికించుకోవడానికి చూడాలి తండ్రి ప్లేస్ లో. లోకం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు ఆయన? దాన్నే కదా ప్రేమ అన్నాం. ఇప్పుడు యేసు ప్రభుని బ్రతికించుకోవడానికి అనే పదం తప్ప, ఎందుకంటే యేసు ప్రభు అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోవట్లే, ఆయన నిస్సహాయుడిగా చనిపోవట్లే, తండ్రే బలి కోసం పంపించేస్తున్నాడు. ఆయన తీసుకున్న తీర్మానం, ఆయన వచ్చిన తీర్మానం అది. ఆయన సాక్రిఫైస్ అయితే కానీ మనం బ్రతకం. సో ఇక్కడ తప్పించేది రక్షించుకునేది ఉండదు. ఇక్కడ ఆయన సాక్రిఫైస్ అయితేనే, ఇప్పుడు మీకు బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను నేను, వాళ్ళు ఇంజెక్షన్ కూర్చోడానికి ఇక్కడికి వచ్చారు, నేను అమ్మో అని చేయి తీస్తూ ఉంటే నేను వచ్చింది స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను. అప్పుడు నేను ఇలా తీయను, కొంచెం గట్టి కళ్ళు మూసుకుంటే, ఎందుకంటే కూర్చోను, ఎందుకంటే నేను వచ్చాను, మీరు బలవంతంగా తీసుకున్నారు. అదే బలవంతంగా లాక్కొచ్చారు అనుకోండి, నేను వెనక లాక్కోవడం అమ్మో అనడం ఇది చేస్తాను. కాబట్టి దేవుడు తనకై తానుగా స్వచ్ఛందంగా మన కోసం శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చినప్పుడు రక్షించుకోవడం, తప్పించుకోవడం, కాపాడుకోవడం, ఈ పదాలన్నీ ఇన్వాలిడ్ అవుతాయి. దాన్ని సాక్రిఫైస్ అంటారు. దేవుడు ఈ లోకం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చిర్రు అని మీరు అంటారు. మరి యెహోవా దేవుడు ఎలా వదిలేశాడని నేను అంటున్నా. ఏది వదిలేసింది? ఇప్పుడు కుమారుని వదిలేసినట్టే కదా సార్. కుమారుని వదలలే ఆయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఏకదేవుడు అన్నప్పుడు ఎవరు సాక్రిఫైస్ చేసుకున్నారు, తనకు తాను సాక్రిఫైస్ చేసుకున్నాడు. ఆయన వస్తే గానీ పాపం పోదు. ఇక్కడ ఆయనకి ఆయన వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు యెహోవా దేవుడు ఒక్కడు, ఆ ఒక్కరిలో నుండి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ ఒక్కరిలో నుండి కాదు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అంటున్నారు మీరు. నేను అదే అన్నాను, ముగ్గురు వేరు అన్నప్పుడు ముగ్గురు అవుతారు. ఇక్కడ ఆవిడ బైబిల్ ఏం చెప్పాలి? మనకు దేవుళ్ళు ముగ్గురు అని చెప్పాలి బైబిల్. అదే ముగ్గురు అని చెప్పాలి, మరి చెప్పాలి. కానీ బైబిల్ ఏం చెప్పింది? దేవుడు ఒక్కడే అని చెప్పింది. అరే ఒక్కడే అని చెప్పబడింది, మరలా ముగ్గురు కనపడుతున్నారు.
ఈ ముగ్గురు ఒక్కరు ఎలా అవుతారు, ఈ ఒక్కరు ముగ్గురు ఎలా అవుతారు, దానికి క్రైస్తవులు చాలా మంది ఎవరు అంటే బైబిల్ సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళకు ఉంది. మరి కొంతమంది యెహోవా సాక్షులు అని ఉంటారు, కొంతమంది ఓన్లీ మరియమ్మనే దేవత అని, కొంతమంది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మాకు దేవుడు అని అంటారు. అది కల్ట్ గ్రూప్. ఇప్పుడు మేము అడిగిన ప్రకారంగా వాళ్ళు కూడా ముగ్గురిని వేరువేరుగానే చూస్తున్నారు కాబట్టే ఇక్కడ వేరువేరుగా స్థాపించబడుతుంది కదా. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఓకే, 65 పుస్తకాల సారాంశాన్ని నేను నమ్ముతాను. ఆ ఒక్కదాన్ని విస్మరిస్తానంటే మీరు బైబిల్ రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన దాకా మొత్తం కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తాను, బైబిల్ యాక్సెప్ట్ చేసినట్టు. ఏదో ఒకదాన్ని పికప్ చేసుకొని దాన్ని నమ్ముతానంటే బైబిల్ యాక్సెప్ట్ చేసినట్టు కాదు. కాబట్టి బైబిల్ చెప్పిన ఎసెన్స్ ఏంటంటే మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఏక దేవుడు. దానికి బైబిల్ పండితులు పెట్టిన పేరు ఏంటంటే త్రిత్వం అని పేరు పెట్టుకున్నాము. మరి ఈ యెహోవా సాక్షులు అనే వాళ్ళకు, ఆర్సీఎం వాళ్ళకు, వీళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు అని చెప్తారా? నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచన బైబిల్ ఏం చెప్తానంటే ఆర్సీఎం వాళ్ళకి గానీ, యెహోవా సాక్షులు గానీ, బ్రెన్హామ్ గానీ, తల్లి సంఘానికి గానీ, లేకపోతే సెవెంత్ డే వాళ్ళకి గానీ, మోర్మన్స్ గానీ, ఈ కల్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి నేనేం చెప్తానంటే అర్జెంట్ గా బైబిల్ దగ్గర వచ్చి బైబిల్ అంగీకరించండి. మీ సొంత సిద్ధాంతాలు పక్కన పెట్టండి, లేదా రక్షణ లేదు, నిత్య నాశనానికి వెళ్తారు. బైబిల్ ఏ కోణంలో దేవుడు చూపించిందో అలా నమ్మండి తప్ప మీ సొంత సిద్ధాంతాలు, సొంత సంస్థలు పనికిరావు. అది నేను చెప్తున్నా. సో వీళ్ళందరికి మీరు ఒకే మాటలో ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ బైబుల్ ని అంగీకరించాలి, తెలుసుకోవాలి, కంప్లీట్ మెసేజ్ తీసుకోండి. మీకు నచ్చిన దాన్ని చెర్రీ పికింగ్ లాగా నాకు ఇది నచ్చింది అని అనకండి. కంప్లీట్ మెసేజ్ బైబిల్ అని చెప్పిందో దాన్ని హోల్డ్ ఆన్ అయితేనే మీరు రక్షించబడినట్టు. అంతే. యేసుక్రీస్తు ప్రభు మానవ రూపం ధరించక ముందు ఎక్కడున్నాడు ఆయన? అసలు అప్పుడు కూడా రూపం ఉందా ఆయనకు? దేవుడు ఆత్మ అని రాయబడింది. ఆత్మకు రూపం లేదు. మానవ రూపంలోకి రాకముందు ఆయన ఆత్మగా ఉన్నాడా? మానవుడికి రూపం ఉంది, దేవుడికి రూపం లేదు. ఆయన ఆత్మ, ఆయన ఆత్మగా ఉన్నాడు. అవును. అయితే ఇప్పుడు యెహోవా దేవుడికి పెళ్ళైతే కుమారుడు వచ్చిండ్రంటారు, లేదంటే ఆయన ఒక ఆత్మగానే వీళ్ళందరూ ఒక పదే పదే చెప్పాను. అదే ఆయన కుమారుడి రోల్ ప్లే చేస్తారు తప్ప ఆయన ఇప్పుడు మనం కన్నట్టుగా కంటే వచ్చిన ఆయన కాదు ఆయన. ఎందుకంటే ఆత్మకి ఏమంటారు పెళ్లిళ్ళు సంసారాలు ఉండవు. అందుకే చెప్పాను నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఏక దేవుడు ఆయన. ఎవరు పుట్టిస్తే రాలేదు. సృష్టికర్త ఎవరు సార్ అసలు? దేవుడు. సృష్టికర్త దేవుడు. దేవుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఏక దేవుడు. ఇప్పుడు మీరు అట్లా నమ్ముతున్నారా? సైన్స్ ప్రకారంగా కూడా సృష్టికర్త అంటే యెహోవా దేవుడేనా? సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అంటే ఇప్పుడు మనం సైన్స్ పరంగా చూసుకుంటే చాలా మంది సైన్స్ అంటున్నారంటే ఎందుకు నేను అడుగుతానంటే మీకు తెలియదు కాబట్టి చెప్పడానికి అడుగుతున్నాను. సైన్స్ అంటే ఏంటంటే మన ఈ లోకంలో ఉన్న వాళ్ళు కొంతమంది సైంటిస్టులు భూమి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఏ విధంగా వచ్చింది అని వాళ్ళు సైన్స్ రూపంగా బయటికి తీసుకొచ్చిండ్రు కాబట్టి దాన్ని మనం సైన్స్ అని వాళ్ళు చెప్పిన దాన్ని నమ్ముతారు కొంతమంది. నేను చెప్పేది వినండి. సైన్స్ అంటే ఏంటంటే సైన్షియా అనే గ్రీకు పదం అనే లాటిన్ పదం నుంచి అనుకుంటాను, అక్కడి నుంచి వచ్చింది. సైన్షియా అనే లాటిన్ పదం నుంచి సైన్స్ అనేది వచ్చింది. సైన్షియా అంటే ఏంటంటే దాన్ని ఇంగ్లీష్ లో ఎగ్జాక్ట్ గా మనం మారిస్తే నాలెడ్జ్, జ్ఞానము అంతే. సైన్స్ అంటే పెద్ద పెద్ద ఇమాజిన్ చేయకండి. నాలెడ్జ్, దేన్ని గురించి నాలెడ్జ్? చెట్లు గురించి నాలెడ్జ్ అనుకో దాన్ని బాటనీ అంటాం. జంతువుల గురించి నాలెడ్జ్ అనుకో దాన్ని జువాలజీ అంటాం. లేదా రోగాల గురించి నాలెడ్జ్ అనుకో దాన్ని ప్యాథాలజీ అని పిలుస్తాం. లేదా అంతరిక్షాన్ని గురించి నాలెడ్జ్ అనుకో దాన్ని కాస్మాలజీ అని పిలుస్తాం. లేదా పంటిని గురించి నాలెడ్జ్ అనుకో దాన్ని డెంటిస్ట్లు మనం చేస్తారు కదా, స్కిన్ గురించి నాలెడ్జ్ అనుకో దాన్ని డెర్మటాలజీ అని పిలుస్తాం. హార్ట్ గురించి నాలెడ్జ్ అనుకో దాన్ని కార్డియాలజీ అని పిలుస్తాం. లేకపోతే ఊపిరితిత్తుల గురించి నాలెడ్జ్ అనుకో దాన్ని పల్మనాలజీ అని పిలుస్తాం. కిడ్నీ గురించి నెఫ్రాలజీ అని పిలుస్తాం. ఇదేంటి నాలెడ్జ్. అయితే దేని గురించి నాలెడ్జ్ సంపాదిస్తున్నావో దాన్ని అలా పిలుస్తాం కదా. సైన్స్ అనేది ఏంటంటే దేవుడు తయారు చేస్తే ఆయన ఎలా తయారు చేశాడని దాన్ని బయటకు తీస్తున్నాం, దాన్ని సైన్స్ అంటున్నాం. ఇప్పుడు ఈ మొబైల్ ని ఇలా వదిలిపెట్టారు అనుకో కింద పడుతుంది, పైకి వెళ్ళదు. ఎందుకు కిందనే పడుతుంది అని అంటే దానికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఈ గురుత్వాకర్షణ శక్తి న్యూటన్ చెబితే లేదు,
దేవుడు పెడితే ఉంది, ఓకే దేవుడు ఇలా పెట్టాడని దాన్ని బయటికి తీశాడు. దీన్ని మనం సైన్స్ అంటున్నాం. దేవుడు సృష్టించేస్తే సృష్టిని దేవుడు ఎలా చేశాడని దాన్ని బయటకు తీసుకుంటున్నాం, దాన్ని సైన్స్ అని పిలుస్తాం. మీకు అర్థమవుతుందా? కాబట్టి సైన్స్ అన్నది దేవుడు చేస్తే వచ్చింది. సైన్స్ దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేస్తుంది తప్ప సైన్స్ దేవుడు లేడని చెప్పదు. ఓకే ఓకే మీరు పెట్టండి, మళ్ళీ మధ్యలో మనం కట్ చేసుకోవచ్చు. అవసరమైతే ఈ వామ్ లైట్ తీసేసి వైట్ లైట్స్ పెట్టండి. ఓకేనా, కంటిన్యూ చేయొచ్చా? ఓకేనా? సో సార్ ఒకటి బైబిల్ కంటిన్యూ చేస్తుంది. ఓకే. సైన్స్ అనేది దేవుడు ఉన్నాడని కన్ఫర్మ్ చేస్తుంది. దేవుడు చేసిన సృష్టిని అందులో రహస్యాన్ని బయట తీయడమే సైన్స్ అంటే. ఇంతవరకు చెప్పిందంట. కాబట్టి సైన్స్ దేవుడు ఉన్నాడని చెప్తుందా అంటే, సైన్స్ అర్థమైతే దేవుడి దగ్గరకు వచ్చే మోకరించాలి, వేరే ఆప్షన్ లేదు. సైన్స్ మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకున్నాడే అటు ఇటు గెంతులు వేస్తుంటాడు దేవుడు లేడని. నిజంగా సైన్స్ అర్థమైతే సైన్స్ ఒక టీచర్ లాగా బెత్తం పట్టుకొని అలా లాక్కొచ్చి దేవుడి పాదాల మీద పడేస్తుంది మోకరించాయనికి అని. సైన్స్ అర్థం కానోడే సైన్స్ దేవుడు లేడని చెప్తుంది, ఇలాంటి అటు ఇటు మాట్లాడుతుంటాడు. మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు మాట్లాడే మాట ఇది. నిజంగా సైన్స్ అర్థమైతే దేవుడి దగ్గర వచ్చి ప్రాణం వెళ్ళాలి, సాగిలు పడవ, వేరే ఆప్షన్ లేదు. సైన్స్ పుట్టిందే దేవుడి దగ్గర నుండి అంటారు మీరు. దేవుడు చేసిన సృష్టిలో ఆయన ఎలా చేశాడని చెప్పడమే సైన్స్. ఆయన సృష్టి చేయకపోతే ఎలా చేసిండ్రు అని చెప్పడం సైన్స్. సైన్స్ అది ఇమిటేటింగ్ ద క్రియేషన్. క్రియేషన్ ఇమిటేట్ చేయడమే సైన్స్. క్రియేషన్ ని కాపీ కొట్టడమే సైన్స్ అంటే. క్రియేషన్ ఎలా రన్ అవుతుందని చెప్పడమే సైన్స్ అంటే. క్రియేషన్ లేకపోతే సైన్స్ ఎక్కడ ఉంది? సో ఫస్ట్ క్రియేట్ చేసిరు కాబట్టి వీళ్ళు సైన్స్ పరంగా చెప్తున్నారు. అవును. ఒకవేళ వాళ్ళు నిజం తెలుసుకుంటే దేవుడి దగ్గరకు వచ్చి ఒకరు వెళ్ళాల్సిందే. సైన్స్ అర్థమైతే దేవుడి దగ్గర రావాల్సిందే. మీకు మాట చెప్తాను. మోనాలిసా పెయింటింగ్ ఉంది కదా, మోనాలిసా పెయింటింగ్ లో మిస్టరీస్, ఇదిగో ఇలా ఉంది అది ఇలా ఉంది, చాలా మంది డీకోడ్ చేస్తున్నారు. మీరు ఎన్ని డీకోడ్ చేసినా కన్ఫర్మ్ ఏం చెప్తున్నారంటే డావిన్సీ దీన్ని గీశాడు, డావిన్సీ ప్రూవ్ చేస్తున్నారు. మీరు ఎంత డీకోడ్ చేస్తే డావిన్సీ తెలివి అంత అర్థమవుతుంది మీకు. అరే ఇంత తెలివిగా అప్పుడే దీన్ని పెయింట్ వేసాడా అని. అదే మీరు డీకోడ్ చేయలేదు అనుకో మామూలు ఫోటో అవుతుంది. అది ఎంత డీకోడ్ చేసావో అంత తెలివినోడిగా ఆయన ప్రూవ్ అవుతూ ఉంటాడు. సైన్స్ ఎంత అర్థమవుతుందో దేవుడు అంత అర్థమవుతాడు మనకి. సైన్స్ అర్థం కాలేదనుకో ఏదో దేవుడు అనేట్టుగా ఉండిపోతాం. అది విషయం. యేసుక్రీస్తు ప్రభు బైబుల్ గ్రంథంలో ఒక సందర్భంలో అంటాడు, నేను కుటుంబాల మధ్య గొడవ పెట్టడానికి వచ్చాను అని అన్నాడు ఆయన. ఓకే. ఒక దేవుడు అయితే కుటుంబాల మధ్య గొడవ పెడతాడా? ఓకే ఓకే. అక్కడ యేసు ప్రభు గొడవ పెట్టడానికి వచ్చాను అని అండు. నేను సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాను అనుకుంటున్నారా? సమాధానం కాదు, భేదమునే కలుగజేయవచ్చునే. గొడవకి భేదానికి తేడా ఉంది. భేదం వస్తేనే గొడవ వస్తుంది కదా సార్. ఫర్ సపోజ్ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ప్రకారంగా మీకు నాకు ఒక భేదం వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆయన అన్నారు యేసు ప్రభు భేదం ఇవ్వడానికి వచ్చాను నేను అని అన్నారు కదా. మీకు నాకు భేదం వస్తేనే గొడవ వస్తుంది. ఓకే. భేదం వచ్చిన ప్రతిసారి గొడవ రావాలని రూల్ లేదు. భేదం వచ్చిందంటే ఆ డిఫరెన్స్ ని అర్థం చేసుకోవాలి అనేది కూడా ఉంటది. భేదం వస్తే గొడవ రావాల్సిన అక్కర్లేదు, గొడవ పడాల్సిన అక్కర్లేదు. నేను భేదాన్ని కలుగు చేయవచ్చునంటే యేసుప్రభు అంటే దాని అర్థం ఏంటంటే సత్యానికి అసత్యానికి మధ్య గీత గీయడానికి వచ్చాను. యేసుప్రభు గీత, అటు సత్యానికి ఇటు అసత్యానికి గీత ఆయన. కాబట్టి ఒక ఇంటిలో 5 మంది ఉన్నారు. విరోధం అంటే ఏంటి సార్ చెప్తున్నాం. ఒక ఇంటిలో 5 మంది ఉన్నారు. 5 మందిలో 2 యేసుప్రభుని అంగీకరించారు, 3 యేసుప్రభుని అంగీకరించారు. ఓకే. ఇప్పుడు 5 మంది ఒక హాల్లో మాట్లాడుకుంటున్నారు. అందులో 3 డబల్ మీనింగ్ మాట్లాడుతున్నారు. ఈ 2 అలా మాట్లాడుకు రాజేష్ అంటారు, అలా మాట్లాడుకు అని అంటారు. ఫస్ట్ డే బాగుంటది, రెండోది మరలా అలా మాట్లాడుద్దంటే ఆటోమేటిక్ గా
ఆ వ్యక్తి మాట్లాడలేడు ఆ మాటలు వీళ్ళ దగ్గర. లేకపోతే 5 మంది కూర్చోంటారు, వీళ్ళు ఏదో ఒక అడల్ట్ మూవీ పెడతారు, వీళ్ళు మాత్రం దాన్ని చూడరు, న్యూస్ పెట్టి చూస్తా ఉంటారు. విరోధం వచ్చిందా ఇద్దరికి? నెక్స్ట్ వీళ్ళు ఏదో ఒక విగ్రహం దగ్గరకో ఇంకో దగ్గరకో వెళ్ళి పూజ చేద్దాం ఉంటారు. అలా కాదు, అది నది మాత్రమే దేవుడు ఎందుకు అవుతుంది, అది సూర్యుడు మాత్రమే దేవుడు ఎందుకు అవుతాడు అని వీళ్ళు అంటారు. గొడవ వచ్చిందా? వచ్చింది. ఇక్కడ యేసు ప్రభు ఇద్దరికి జుట్లు ముడేయలే. యేసు ప్రభు ఏం చెప్పాడంటే నేను దేవుడిని అని చెప్పాడు. నేను దేవుడిని అన్నప్పుడు ఆయన దేవుడిగా అంగీకరించే వాళ్ళు ఆయన కాకుండా ఇంకో దేవుడిని అంగీకరించారు. అప్పుడు వీళ్ళు సపరేట్ అవుతారు కుటుంబాలలో. ఇక్కడ వీళ్ళు సపరేట్ అవుతున్నారు. యేసు ప్రభు గొడవ పెట్టల వీళ్ళకి, వీళ్ళు సత్యాన్ని అంగీకరించారు, వీళ్ళు సపరేట్ అయిపోయారు. అంతేందుకు ఇప్పుడు మన భారతదేశం మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఇప్పుడు ఏంటి, పాకిస్తాన్ వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్తున్నాం. ఓకేనా? తప్పేమైనా చేస్తున్నామా? లేదు. మా భావజాలానికి మీరు వ్యతిరేకం ఉన్నారు, వెళ్ళిపోండి. ఇది ఇన్ఎవిటబుల్, అత్యవసరం, ఖచ్చితంగా జరగాలి. ఇది యేసు ప్రభు సత్యం. ఆయన సత్యం అన్నప్పుడు ఆయన అంగీకరించిన వాళ్ళకి ఆయన అంగీకరించిన వాళ్ళకి ఆ గీత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను అబార్షన్ చేసుకోవడం తప్పు అని వాదిస్తున్నాను. అప్పుడు అబార్షన్ చేసుకునే వాళ్ళందరికీ నేను శత్రువుని అవుతాను. నేను నాకు న్యాయం అంటే ఇష్టం అని అన్నాను అనుకో, అన్యాయస్తులందరికీ నేను శత్రువుని అవుతాను. తప్పదు. చీకటికి పగటికి ఎప్పుడు తేడానే ఉంటది, భేదమే ఉంటది. కాబట్టి యేసు ప్రభు నేనే మార్గం సత్యం జీవం అన్నప్పుడు మార్గం కానిదంతా పక్కకి వెళ్ళిపోతుంది, సత్యం కానిదంతా పక్కకి వెళ్ళిపోతుంది, జీవానికి సంబంధం లేదంతా పక్కకి వెళ్ళిపోతుంది. ఆ యాంగిల్లో ఒక ఇంట్లో 5 మంది ఉంటే 2 వేరవుతారు, 3 వేరవుతారు. అత్త కోళ్ళకి కోళ్ళ అత్తకు విరోధంగా వేరవుతారు. దేన్ని బట్టి? సత్యాన్ని బట్టి. సో బైబిల్ గ్రంథంలో అయితే ఉంది, యేసుక్రీస్తు ప్రభువే చెప్తాడు కదా, నేను విరోధాన్ని సృష్టిస్తాను అని. నేను భేదం కలగజేయవచ్చుతని, విరోధం అని లేదా బైబిల్ గ్రంథం? భేదం నేను ఎప్పుడైతే సత్యమో నన్ను ఎప్పుడైతే అంగీకరిస్తారో అప్పుడు మీరు విరోధులయ్యే అవకాశం ఉంది. సో విరోధులు అనేది అక్కడ వాడబడ్డారు కదా, వాడబడింది, విరోధులు అవుతారు, వాడబడింది. ఒక జడ్జిని చూసినప్పుడు నేరస్తుడికి కోపమే వస్తుంది, జడ్జి మీద నేరస్తుడికి ప్రేమ ఏమి ఉండదు. ఉంటదేంటి? ఇప్పుడు ఆయన తప్పు చేసిండు అనే భావం ఉంటే, నేరస్తుడు అన్నప్పుడు తప్పు చేశాడనే కదా, తప్పు చేసిందనే భావం ఉంటే ఆయనకు కోపం ఏం రాదు జడ్జి మీద. ఆ భావం ఉంటే మనసులో నేను తప్పు చేసినా కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాను, అది బైబిల్ గ్రంథంలోనే ఉంటది కదా సార్. అటు ఇటు 2 దొంగలుంటే అవును, ఒకరు ఆయన ఏమనుకుంటారు, నేను తప్పు చేసినా కాబట్టి నాకు ఇది కరెక్టే అనుకుంటారు. రెపెంట్ అవుతున్న వ్యక్తి, ఆయన కోపం రాలేదు కదా, అక్కడ కోపం చూడడం లేదు కదా. మనం రెపెంట్ అవుతున్న వ్యక్తి కోపం ఉండదు. అదే ఇప్పుడు అన్రెపెంటెడ్ పర్సన్ కి కోపం వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు విరోధం పెట్టాడు అంటున్నది ఎవరు అంటే అన్రెపెంటెడ్ పీపుల్. విరోధం పెట్టవచ్చు తిని అని యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా బైబిల్ గ్రంథంలో. నేను దానికి పదే చెప్తున్నాను, యేసు ప్రభు సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. నేనే సత్యం అన్నప్పుడు ఆటోమేటిక్ అసత్యం పక్కకు వచ్చేస్తది. అసత్యానికి సత్యానికి ఎప్పుడు విరోధం ఉంటది. యేసు ప్రభు పెట్టాల్సిన అక్కర్లేదు, ఆయన సత్యం అన్నప్పుడే విరోధం స్టార్ట్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఈ విరోధం వచ్చినప్పుడు జుట్టు జరుపుకొని కొట్టుకోవాలని అర్థం కాదు. మీరు అసత్యాన్ని వదిలిపెట్టి సత్యంలోకి రండి అని ఆహ్వానం. అది అంటే కుటుంబం నుండి విడిపోండి అని. నో, మిగిలిన 3 కూడా సత్యాన్ని అంగీకరిస్తే ఇప్పుడు అందరూ ఒకటిగానే ఉంటారు. వాళ్ళు ఎందుకు అంగీకరించాలి అంటే, ఇప్పుడు మీరు అంగీకరించారు ఫర్ సపోజ్, మీరు తెలుసుకున్నారా లేకుంటే మీకు ఇష్టమయ్యో మీరు అంగీకరించారు, మీరు అంగీకరించారు అని చెప్పేసి వాళ్ళు కూడా అంగీకరించాలని రూల్ లేదు కదా. రూల్ లేదు, కానీ అవసరం అయితే ఉంది. తెలియపరచండి, తెలియపరుస్తున్న ఈ మార్గంలోనే విరోధులు అవుతున్నారు. తెలియపరిచినప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు, దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇప్పుడు అంతవరకు ఓకే, మీ భావజాలం మీది మా భావజాలం మాది ఓకే, కానీ అందరం కలిసి ఉన్నప్పుడు 5 మంది ఒకే పని చేయాలంటే కుదరదు. అప్పుడు 5 మంది ఒకే పని చేయరు. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఒక సపరేషన్ అనేది ఏర్పడుతుంది. అంతెందుకు, మా చెల్లి యేసుప్రభు నమ్ముకొని మా ఇంటికి వచ్చినప్పుడు నేను మా నాన్న ఇద్దరం కలిసి తను వ్యతిరేకించాం, కానీ మేము 3 కలిసే ఉన్నాం. అంటే మీరు ఫస్ట్ క్రైస్తవులు కాదు, నా చెల్లి నాకు సువార్త చెప్పింది, మా నాన్న సువార్త చెప్పింది. అలా మేము యేసుప్రభుని అంగీకరించాం. తర్వాత కాలం తాను మరణించిన రోజు రాత్రి నేను యేసుప్రభుని అంగీకరించాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు గురించి అవతలి వాళ్ళకి మనం ప్రకటిస్తున్నామో అప్పుడు ఖచ్చితంగా విరోధులుగా మారుతారని బైబిల్ గ్రంథం అయితే చెప్తుంది.
విరోధులుగా మారతారన్నది ఒక నెగిటివ్ అంటే మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ రాజు సార్ ఉన్నారు, వాళ్ళ సత్యంలో నడుస్తున్నారు, నేను సత్యంలో ఉన్నా అనుకోండి, క్రిస్టియానిటీలో ఉన్నాను. క్రిస్టియానిటీ గురించి నేను వెళ్ళి ఆ రాజు సార్ చెప్పినప్పుడు ఆయనకు నా మీద కోపమే వస్తుంది కదా. అంటే నువ్వు నమ్ముకున్నావు, నువ్వు అంగీకరించినావు కాబట్టి కోపం రానప్పుడు విభేదాలు కూడా రావు అక్కడ. ఒకటి ఆ పలానా హోటల్లో బిర్యానీ బాగుంటది అన్నప్పుడు మిగతా బిర్యానీ సెంటర్ వాళ్ళు కోప్పడాల్సిన అక్కడ లేదు. ఎందుకు వాళ్ళది టేస్ట్ ఉందో దాన్ని కనుక్కుంటే వీళ్ళు కూడా అదే లెవెల్లోకి రాగలుగుతారు. ఇక్కడ వాడు బిర్యానీ బాగుంది అంటున్నారని వాడు రాత్రి చంపేయాలనుకోవడం మంచి పని కాదు. ఎందుకు అక్కడ బిర్యానీ టేస్ట్ ఉంది, ఏ దినుసులు వాడుతున్నాడు, ఏ పద్ధతిలో చేస్తున్నాడు, అది కదా నీకు రావాలి. బిర్యానీ బాగుందంటే మాది బాగలేదు అన్నాడు మీ గొడవకు వెళ్ళామంటే నీకు మించిన మూర్ఖులు లేడు. యేసు ప్రభు నేను సత్యం అని చెప్పాడు అంటే మేము అసత్యమా అని కాదు అనాల్సి ఉంది. ఎలా సత్యమో చెప్పు, మేము కూడా సత్యాన్ని అంగీకరిస్తాము, మాది ఎలా అసత్యమో చెప్పు, ఇది కదా కరెక్ట్ రెస్పాన్స్ అనేది. ఇప్పుడు మీ మార్గం సత్యము అన్నప్పుడు అవతల వాళ్ళది అసత్యం అని మీరు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నట్టే. అవును, అంతే కదా. అవును, యేసు ప్రభు సత్యం అన్నప్పుడు కోపం వస్తుంది, కోపం రాకూడదు. ఎందుకు చెప్తాను. మీరు డాక్టర్ కల్పన గారు, మీరు డాక్టర్, నేను పేషెంట్ ని. ఏదో స్కానింగ్ తీశారు, మొత్తానికి స్కానింగ్ చూసారు, జాన్పాల్ గారు 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యాయి, మీకు 2 రోజులు మాత్రమే అవకాశం ఉంది, ఈ రోజు ఆపరేషన్ చేస్తే మీరు బ్రతికే అవకాశం ఉంది అన్నారు అనుకోండి. అసలు నువ్వెవరు చెప్పడానికి నా కిడ్నీలు పోయాయని అన్నారు అనుకోండి, ఇది మంచి పని కాదు. అసలు నువ్వెవరు చెప్పడానికి నేను చచ్చిపోతానని అంటే మంచి పని కాదు. అంటే నేను డాక్టర్ అని నమ్మి మీరు నా దగ్గరికి వచ్చారు కదా సార్ కదా. ఇది సత్యం అని చెప్పాను కదా, ఇది సత్యం కాదని ఫస్ట్ ప్రూవ్ చేయి, తర్వాత మాట్లాడితే ఏదైనా ఉంటాయి. ఇది సత్యం కాదని ప్రూవ్ చేయి, యేసు ప్రభు దేవుడు కాదని ప్రూవ్ చేయి, అప్పుడు నేను దాని గురించి మాట్లాడను. యేసు ప్రభు అంటాడు నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు, నంబర్ 1. నంబర్ 2, నేను సత్యం చెప్పుచున్నా మీరెందుకు నన్ను నమ్మరు. 2 ప్రశ్నలు అడిగాడు ఆయన. నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా అన్నాడు. చేతనైతే యేసు ప్రభులో పాపం ఉందని ప్రూవ్ చేయి. చేతగలేదా? సెకండ్ క్వశ్చన్, నేను సత్యం చెప్పుచున్నా మీరు ఎందుకు నన్ను నమ్మరు అని మాట్లాడతాడు. ఆయన సత్యం చెప్తున్నా అంటే ఎందుకు నమ్మవు. కాబట్టి 2 ఆప్షన్లు, ఒకటి యేసు ప్రభులో పాపం చూపించు, లేకపోతే ఆయన కాళ్ళు పట్టుకో. 2 ఆప్షన్, 3 ఆప్షన్ లేదు ఇక్కడ. కాబట్టి యేసు ప్రభు నేను సత్యం అన్నప్పుడు సత్యం కాదని నిరూపించు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయనలో ఏ పాపం లేదు అనే మీరు ఆయనను అంగీకరించారు. అవును, మీరైతే అవును, నేను ఆయనలో ఏ పాపం లేదని చూశాను కాబట్టి నేను అంగీకరించాను, అవును, కాబట్టి మీరు కూడా అంగీకరించండి అని వేరే వాళ్ళకి మీరు చెప్తున్నాను. ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ కూడా ఇస్తాను. యేసు ప్రభువులో ఉన్న క్యారెక్టర్ కంటే, ఆ శీలం, ఆ లక్షణాల కంటే ఇంకొక లక్షణం ఎక్స్ట్రా ఇక ఏ మతంలోనైనా, ఏ దేవుళ్ళలోనైనా, ఏ దేవతలోనైనా, ఏ మనిషిలోనైనా, ఎక్కడైనా సరే, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అయినా సరే, ఊహాజనితమైన పాత్ర అయినా సరే ఉంటే నాకు చూపించండి, ఈయన వదిలి పెట్టేసి అక్కడికి వచ్చేస్తాను. ఒకవేళ చూపించలేదు అనుకో, ఇక్కడికి రండి, యేసుప్రభు దగ్గర రండి, అంతే, ఇంక వేరే ఆప్షన్ లేదు. కాబట్టి యేసుప్రభు సత్యమా అంటే ఎస్, యేసుప్రభు సత్యం, ఆయన మార్గం, జీవం అని బైబిల్ చెప్పబడింది. ఆయనే చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎదుగు రాడు అని చెప్పాడు. నాకు ఆ లక్ష్యాలు కనిపించాయి. ఒకవేళ యేసుప్రభు కంటే బెటర్ క్యారెక్టర్, ఈవెన్ ఫిక్షనల్ క్యారెక్టర్ ఉన్నా సరే, ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ వర్షిప్ హిమ్ యాజ్ గాడ్. చూపించలేదా, నోరు మూసుకొని వచ్చి యేసుప్రభు పాదాలు సాగిలపడు, ఇంక ఎక్స్ట్రా మాట్లాడు, అంతే. ఇప్పుడు ఎవరైతే బైబుల్ ని భూత పుస్తకం అన్నారో, ఎవరైతే బైబుల్ ను వ్యతిరేకిస్తున్నారో, సో పాస్టర్ జాన్ పాల్ వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు కంటే ఒక్కటైనా పరిశుద్ధ లక్షణం కావచ్చు, ఆయన క్యారెక్టర్ ని మించి క్యారెక్టర్ ని గాని చూపిస్తే నేను బైబుల్ గ్రంథం, ఆ యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, అది నేను విడిచిపెట్టి పక్కకు వచ్చేస్తాను, మీరు చూపియండి అని ఛాలెంజ్ విసురుతున్నాడు. సో ఎవరైనా లైఫ్ టైం ఛాలెంజ్, నేను బ్రతుకున్నంత వరకు ఎప్పుడైనా రావచ్చు, అది హిందువులైనా క్రిస్టియన్ అయినా ఎవరైనా కూడా. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మేము జాన్ పాల్ పాస్టర్ చెప్తున్నారు, ఇది ఓపెన్ ఛాలెంజ్ అని. ఎవరైనా కూడా ఇలాంటి సందేహం ఉంటే మేము చూపించగలము, మీ బైబిల్ గ్రంథంలో నుండైనా లేకుంటే ఇంకా వేరే గ్రంథములలో నుండైనా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాము అనే వాళ్ళు ఉంటే ఇది ఛాలెంజింగ్ గా తీసుకోండి. మీ కామెంట్ రూపంలో కూడా తెలియపరచండి. అవసరమైతే నెక్స్ట్ టైం మళ్ళీ మేము ఇదే ఛానల్లో జాన్ పాల్ పాస్టర్ గారిని మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి ఆ సందేహాలు, ధర్మ సందేహాలు ఏవైనా ఉంటే తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఈ ఇంటర్వ్యూని ఇంకా కంటిన్యూ చేద్దాం. చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు. అయితే యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో యోహాను వల్లే నేను తినడానికి తాగడానికి రాలే, ఆయన
ఆయన తినడానికి తాగడానికి రాలేదు గాని నేనైతే తినుచు త్రాగుచు వచ్చాను మనుష్య కుమారుడు అని బైబిల్ గ్రంథంలో ఉంది అని కొంతమంది అన్నారు సార్. ఓకే. సో యేసుక్రీస్తు ప్రభు తినడానికి తాగడానికి అంటే తాగుబోతా అనేది ఇక్కడ కొంతమంది క్వశ్చన్. ఓకే, అక్కడ యేసు ప్రభు నేను తాగుడుబోతుని అని చెప్పాడా, లేకపోతే నన్ను తాగుడుబోతు అని అంటున్నారని చెప్పాడా? తినుచో త్రాగుచు వచ్చిన గనక వీడు మద్యపానీయం, సుంకరులకు పాపులకు స్నేహితుడు అని వారు అనుచున్నారు. వాళ్ళు అంటున్నారు అది అని అంటే వాళ్ళు అనేది ప్రమాణం కాదు, వాళ్ళు అనేది ప్రమాణం కాదు. మరి ఈ మాటను ఒక్కసారి ఆ వచనం ఉంటే చదవండి సార్. అది ఎక్కడి వరకు తీసుకుంటున్నారు అంటే చాలా మంది మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చుచున్నాడు అనే కాడికి పులి స్టాప్ పెట్టేసి ఆయనే ఒప్పుకుంటున్నాడు మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు అని. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు అని క్రైస్తవులు నమ్ముతారు. తినుచు త్రాగుచు అంటే ఆయన ఒక తిండిబోతుగా ఒక తాగుబోతుగా అని చిత్రీకరిస్తున్నారా లేకుంటే ఇది వాస్తవమా? అది యేసు ప్రభుని గురించి అన్నటువంటి మాట. యేసు ప్రభుని ఇంకో సందర్భంలో ఆయనకు మతి చెల్లించి ఉన్నదని ఆయన సహోదరులు గాని తల్లి గాని పట్టుకోవడానికి వెళ్ళారు. ఆయన మతి చెల్లించిందా? మతి చెల్లించిందా? అది మీరే చెప్పాలి. అదే గెరాసేన్ల ప్రాంతంలో మతి చెల్లించినటువంటి, మానసిక పరిస్థితి బాగలేకుండా కొండల్లోనూ ఆ శ్మశానాల్లోనూ కేకలు వేస్తూ తిరుగుతున్నటువంటి తను గాయపరుచుకున్న వ్యక్తిని మతి చెల్లించిన వాడు బాగు చేయగలడా? మతి చెల్లించిన ఒక వ్యక్తిని ఇంకో మతి చెల్లించిన వ్యక్తి బాగు చేయగలడా? కాబట్టి యేసు ప్రభును గూర్చి బయట వాళ్ళు ఏమన్నారు అనేది ప్రమాణం కాదు. చదివి వినిపిస్తాను చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను కనుక వీడు దయ్యం పట్టిన వాడని వారు అనుచున్నారు. ఇంతకు యోహాను తినలేదా తాగలేదా? తినకుండా తాగకుండా బ్రతికాడా? మన లూకాసు చదివినప్పుడు ఆయన మిడతలను అడవి తేనెను తింటూ వచ్చాడు, ఒంటి రోమముల వస్త్రాన్ని ధరించాడు రాయబడింది. మరి ఇక్కడేంటి వాళ్ళు ఏమన్నారంటే యోహాను తినట్లేదు తాగట్లేదు, మరి తినకుండా తాగకుండా ఎలా బ్రతుకుతారు? ఏంటంటే వీళ్ళ ఎదురుగా ఆయన తినలేదు తాగలేదు, వీళ్ళు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆయన అడవిలో జీవించేవారు కాబట్టి అడవి ఆహారం తీసుకునేవాడు ఆయన. ఓకే, ఆయన తల్లిదండ్రులు ఆయన చిన్నపిల్లపడి చనిపోతే, ఎందుకంటే వృద్ధాప్యం పుట్టాడు ఆయన. జకరియా ఎలిజబెత్ కి వృత్తాప్యం పుట్టాడు ఆయన, యోహానే ఆయన. కాబట్టి అప్పటికే ఏంటి, ఈ యేసు ప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలను చంపాలని ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు ఈ యోహాన్ని ఎవరో అడవిలోకి తీసుకెళ్లిపోయారు, పట్టుకెళ్ళిపోయారు. సో తల్లిదండ్రులు లేకుండా అడవిలో పెరిగాడు ఆయన. కాబట్టి మిడతల్ని అడవి తేరిని అడవి జాతి మనిషిగా పెరిగాడు ఆయన. కాబట్టి ఏంటి, ఇక్కడ ఆయన ఈ టౌన్ ఫుడ్ తినలే, ఈ ఎప్పుడు చూసినా సరే యోహాన్ తినలేదు, ఎప్పుడు చూసినా యోహాన్ తాగలేదు. కాబట్టి వీడు దయ్యమేమో తినకుండా తాకుండా బ్రతుకుతున్నాడు ఏంటి అని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆయన తినలేదా తాగలేదా? తిన్నాడు, తాగలేదు, 2 చేశాడు. వీళ్ళు ఎదురుగా చేయలేదు. సో వాళ్ళ అభిప్రాయానికి వచ్చారు. ఇంతకు అభిప్రాయం నిజం అబద్ధమా? అబద్ధం. ఓకే, నంబర్ 1 అబద్ధం. నంబర్ 2 చూడండి. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన కనుక ఈయన ఎక్కడితో కట్ అయిపోతుంది. వినండి, ఇప్పుడు ఈయన ఏమో చేస్తున్నాడు, 5,000 మందికి భోజనం పెడుతున్నాడు, 5,000 మంది కూర్చొని భోజనం పెడుతున్నాడు, 8,000 మందికి భోజనం పెడుతున్నాడు. ఆయన ఎక్కడున్నా సరే విపరీతంగా భోజనం లావిష్ గా పంచబడుతుంది, ఇష్టం వచ్చినట్టు పెడుతున్నాడు వాళ్ళకి. రొట్టెలు, చేపలు, ఎక్కడ ద్రాక్ష రసం చేస్తున్నాడు. ఓకే, ఈయన తింటున్నాడు, తాగుతున్నాడు. పోయిట్ ఆపోజిట్, తినుచును త్రాగుచును వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకు స్నేహితుడని వారు అనుకొనుచున్నారు. చాలా జాగ్రత్త, వారు అనుచున్నారు. అదే వారు అనుచున్నారు మద్యపాని అని. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సార్ మీరు వాటర్ ఇక్కడ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వారు అనుచున్నారు. ఇదే యేసు ప్రభువుని గురించి ఏమంటారు, నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అంటాడు. ఫిలిప్పుదైన కైసర ప్రాంతాలకు యేసు ప్రభు వచ్చి శిష్యులను పిలిచి నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, అయ్యా కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తలు ఒకడు అనుకుంటున్నారు, కొంతమంది చనిపోయిన బాప్తిసం ఇచ్చే మరలా వచ్చాడు అనుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు చెప్పు, యేసు ప్రభు ఏలియానా? యేసు ప్రభు ఇర్మియానా? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన బాప్తిసం ఇచ్చేవానా? లేకపోతే యేసు ప్రభు ప్రవక్తలు ఒకడా? కాదు, ఏది కాదు, నన్ ఆఫ్ ది అబౌవ్. మనుషులు అనుకునేది వాళ్ళ అభిప్రాయం. యేసు ప్రభు తనకు తాను చెప్పింది వాస్తవం. తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు అది మనం చదవాల్సి ఉంది. వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, 100 అంటారు.
వాళ్ళ తల్లి, ఇది ఇందాక వచ్చింది సందర్భం, వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి ఇట్లా ఉంది కదా బైబిల్లో, మతి స్థిమితం పోయిందేమో అని వాళ్ళు ఎందుకు అనుకున్నారు అసలు? ఎందుకంటే నేను చదివి వినిపిస్తాను ఎందుకు వాళ్ళు ఆయన మతి చెలించి ఉన్నది అని అన్నారు అంటే వాళ్ళు ఎందుకు అనుకున్నారు. ఓకే, అక్కడ రాసిందని మనం చదువుకుంది, ఎందుకంటే మన సొంత అభిప్రాయాలు వద్దు. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం చదివి వినిపిస్తాను. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంట్లోకి వచ్చాడు, అంతా పరిచయం ముగించుకొని ఆయన దగ్గర మరలా జనాలు వచ్చారు, గుంపు కూడారు. అప్పుడు వాళ్ళందరికీ స్వస్థత చేసే విషయంలో, బోధించే విషయంలో భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయాను. 21వ వచనం, ఆయన ఇంటి వారు సంగతి విని, ఏ సంగతి విని? యేసు భోజనం చేయకుండా పరిచర్య చేస్తున్నాడనే సంగతి విని, భోజనాన్ని కూడా పక్కన పెట్టి పరిచర్య చేస్తాడనే సంగతి విని, ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయన్ను పట్టుకొని పోయేది. ఇప్పుడు ఉదాహరణకి రాజుని అనుకో, ఈ వీడియో వేసుకున్నాడు, సిస్టమ్ లో కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాడు, ఉదయం స్టార్ట్ చేశాడు, అరే నాన్న టిఫిన్ చేయంటే ఉండు మమ్మీ అన్నాడు, ఎడిటింగ్ చేస్తున్నాడు. మధ్యాహ్నం అయింది, అరే భోజనం ఉండు మమ్మీ అని ఎడిటింగ్ చేస్తున్నాడు. రాత్రి అయింది, ఎడిటింగ్ చేస్తున్నాడు. మరి నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటది వాళ్ళ తల్లి. పిచ్చి పట్టిందా నీకేమైనా? అవును చేయొచ్చు కాదనిలే, కానీ టిఫిన్ తినలేదు, భోజనం చేయలేదు, డిన్నర్ చేయలేదు, అసలు నీళ్ళు కూడా తాగలేదు. ఇక అదే లోకమా, అదే పిచ్చా, ఇంకేం పని లేదా? మనం ఊరికి మొబైల్ నొక్కుతున్నాం అనుకో, 4 గంటల ఎగదాటి నొక్కుతున్నాం అనుకో, ఇంకా అదే పిచ్చా? ఇక్కడ తనకు పిచ్చి పట్టిందని కాదు, అంత డెడికేషన్ గా ఎందుకున్నావు? కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా. అవును స్వస్థత చేయి, కాకపోతే భోజనం చేయరాదు, నీళ్ళు తాగరాదు, ఒక అర్ధగంట ఒళ్ళు వాల్చరాదు, అటు తర్వాత చేయొచ్చు కదా. ఇది అక్కడ పాయింట్ ఏంటంటే యేసు ప్రభు పరిచర్య చేసే విషయంలో ఎంత డెడికేషన్ తో ఉన్నాడని తెలియజేస్తుంది తప్ప ఆయనకు మెంటల్ వచ్చిందని కాదు. కానీ చూసే వాళ్ళ పాయింట్ ఆఫ్ ఎలా ఉంటది, నీకైనా మెంటలా అని వాళ్ళ ఆ సందర్భంలో అంటున్నారు. అది నేను చదివి వినిపించాను. వాళ్ళ ఆయన పని చూసి, పరిచర్య చూసి నీకేమైనా మతి చెల్లించిందా? కనీసం భోజనం చేయలేదేంటి? ఎంతమంది భోజనం పెడుతున్నా తప్ప నువ్వు భోజనం చేయట్లేదేంటి? ఎంతమంది స్వస్థత ఇస్తున్నా తప్ప విశ్రాంతి ఇస్తున్నా, నీకు విశ్రాంతి ఎక్కడ? అది అక్కడ క్లియర్ గా సందర్భం ఉంటే ఆయనకు మెంటల్ అంటే ఎలా? మనుషుల అభిప్రాయాలు 100 ఉంటాయి, కానీ యేసు ప్రభు చెప్పాలి నేను ఏంటి అని, లేఖనం చెప్పాలి ఆయన ఏంటి అని. కాబట్టి మనుషుల అభిప్రాయాలు తీసుకుంటూ పోతే కనుక 100 అంటారు అంతే. యేసుక్రీస్తు ప్రభువుని ఒక దేవాలయం దగ్గర నుండి రాళ్ళు రువి తరమడం జరిగింది. అంటే ఆయన ఒక దేవుడైతే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వస్తే అన్ని జయిస్తే ఎందుకు అక్కడ నుండి పారిపోబడ్డాడు? ఆయన ఎందుకు పారిపోయాడు? ఎందుకు పారిపోయాడు అంటే ఆయన సమయం ఇంకా రాలేదు. ఆయన సమయం అంటే ఆయనను కాపాడుకోవడానికి కూడా సమయం రావాలి అంటారు మీరు. ఆయన వచ్చింది రాళ్లతో కొట్టి చంపబడ్డానికి కాదు, ఆయన వచ్చింది సిలువ మీద ప్రాణం పెట్టడానికి. ఆయన వచ్చింది రాళ్ళతో కొట్టి చంపబడ్డానికి కాదు, ఆయన వచ్చింది సిలువ మీద ప్రాణం పెట్టడానికి. కాబట్టి ఆ సిలువ మీద ప్రాణం పెట్టేంత వరకు తాను ఉండాలి. అందుకే అక్కడ నుండి అందుకే అక్కడి నుంచి ఆయన వెళ్ళడం జరిగింది. ఈ క్రిస్టియన్ సమాజాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది పాస్టర్స్ ఫస్ట్ లోనేమో మేము సువార్త చెప్తున్నాము, మంచిని ప్రకటించడానికి మేము మంచిని తెలుసుకున్నాం, సత్యాన్ని తెలుసుకున్నాం, కాబట్టి దేవుడి సేవ చేయడానికి మేము వచ్చాము అని అంటున్నారు కొంతమంది. అది వాస్తవమే అంటారా? నిజంగా మనం ఆలోచించినప్పుడు కొంచెం విచారకరం ఇది. ఎవరైనా సరే పరిచర్య ప్రారంభించినప్పుడు కొన్ని మంచి ఉద్దేశాలతో స్టార్ట్ చేస్తారు, మంచి ఇంటెన్షన్ ఉంటది. అయితే రాను కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రారంభించిన దానికి వ్యతిరేకంగా మారిపోవడం చరిత్రలో కానీ ఇప్పుడు కానీ మనం చూస్తున్నాం. అయితే కొంతమంది రాంగ్ ఇంటెన్షన్స్ తోనే స్టార్ట్ చేస్తారు, వాళ్ళు నేను మాట్లాడటం లేదు. మంచి ఇంటెన్షన్ తో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మా పరిచర్య వెళ్ళే కొద్ది వాళ్ళు మారిపోవడం చాలా మంది నేను చూసాను. నేనేమంటా అంటే క్రైస్తవ్యంలోకి వచ్చేది ఒక బిజినెస్ గా వస్తున్నారని నేనంట సార్. ఇది అందరి ఉద్దేశం కాదు, నేను డైరెక్ట్ గా కెమెరా ముందు చెప్తున్నా, మీ ముందు చెప్తున్నా, మీరు కూడా ఒక పాస్టర్ కాబట్టి నేను అనాల్సి వస్తుంది. ఎందుకంటే రావడం నేను ఒక సత్య మార్గాన్ని చూపించడానికి వస్తున్నా, సువార్తను ప్రకటించడానికి వస్తున్నా, నన్ను నేను ఈ పాపపు లోకంలోంచి కాపాడుకున్నా కాబట్టి
నేను చూపించడానికి వచ్చాను అని అంటారు చాలా మంది, నన్ను నేను త్యాగం చేసుకుంటున్నా అని. వచ్చిన తర్వాత కొంచెం ఫేమ్ అయ్యిండ్రు అనుకోండి, దాని తర్వాత ఫర్ సపోజ్ మీరే ఉన్నారు సార్ ఇక్కడ సువార్త చెప్పాలి రండి అని అంటే, మీకు ఒకవేళ పిఏ ఉన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర నుండి కాల్ వెళ్తుంది, మా పాస్టర్ గారు రావాలంటే ఇన్ని సౌలతులు కావాలి, ఇంత అమౌంట్ కావాలి, అవునా కదా చెప్పండి, డిమాండ్ చేస్తున్నారా లేదా? మరి మీరు దేవుని సత్యాన్ని చూపించడానికి వచ్చినప్పుడు మీరు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అసలు? ఓకే, ఇక్కడ మీరు ఎలా చెప్పారు అంటే ఈ డిమాండ్ చేస్తున్న పాస్టర్లు తప్పు అనేటట్టు చెప్పారు. వాళ్ళు 100% కరెక్ట్, డిమాండ్ చేయడం కరెక్ట్ అంటే 100% కరెక్ట్ చెప్తాను. ఇక్కడ 100% తప్పు ఎవరిదంటే వాడిని పిలుస్తున్నాను, వాడిని పిలుస్తున్న తప్పు. ఫస్ట్ వాడు అడిగినప్పుడు నువ్వు రానక్కర్లేదు అని ఉంటే గనక సెకండ్ టైం అడిగాడు. ఫస్ట్ టైం వాడు అడిగినప్పుడు ఇచ్చారు, సెకండ్ టైం అడిగినప్పుడు ఇచ్చారు, థర్డ్ టైం అడిగి ఇచ్చారు. వాడికి కూడా అర్థమైంది, ఓకే నేను ఎంత రేట్ చెప్పినా ఇస్తున్నారని తెలిసింది. కాబట్టి తప్పు వీడిది కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు తప్పు కానే కాదు, వాడు చాలా క్లారిటీగా ఉన్నాడు. అయితే ఈ అమాయకులు ఎవరైతే అసలు పాస్టర్ డబ్బు డిమాండ్ చేయడం ఏంటి? ఇప్పుడు నేను వచ్చాను అంటే మీరు యేసుక్రీస్తు ప్రభువుని అమ్ముతున్నారు. చెప్తా వినండి. నేను ఎప్పుడైతే డబ్బుని డిమాండ్ చేశానో, నేను కొన్ని సౌకర్యాలు కోరుకోవడంలో తప్పులేదు. అమ్మ నేను వస్తున్నాను, నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, నేను మీ ఇంట్లో ఉండలేను, నాకు ఒక రూమ్ తీస్తారా, ఓకే తప్పులేదు. నంబర్ 2, అమ్మ నాకు పలానా ఫుడ్ పడదు, ఈ ఫుడ్ పెడతారా, తప్పులేదు. అమ్మ నాకు ఇక్కడ నుంచి అక్కడికి పలానా వాహనం పెడతారా, తప్పులేదు. కొన్ని సౌకర్యాలు కోరుకోవడంలో తప్పులేదు, కానీ డిమాండ్ చేయడంలో తప్పు ఉంది. నేను ఇక్కడ రూమ్ తీస్తేనే వస్తాను, నాకు ఈ కారు పెడితేనే వస్తాను, నాకు ఇంతమంది ఉంటేనే వస్తాను, నాకు ఇంత ఇస్తేనే వస్తాను, నేను వచ్చిన తర్వాత టిఫిన్ ఇది తింటాను, లంచ్ ఇది చేస్తాను, డిన్నర్ ఇది చేస్తాను అని ముందే మెనూ పంపించడం ఇది తప్పు. అలాంటి దరిద్రుల్ని ఆహ్వానిస్తున్నావు చూసావా, నీది తప్పు, నువ్వు తయారు చేసావు. ఇంగ్లీష్ లో సాగుతుంది, ఫస్ట్ లాక్ యువర్ డోర్ అండ్ కీప్ యువర్ నైబర్ ఆనెస్ట్ అని. ఇప్పుడు నా ఇంటి నేను బార్లు తెరిచి నా ఇంట్లో దొంగతనం జరిగిందంటే తప్పు నీది. నువ్వు బార్ తెచ్చిపెట్టావు, బేవా కనపడుతుంది, అన్ని కనపడుతుంది కాబట్టి ఎవరికొకడు తీసుకోవాలనిపించింది. ఫస్ట్ నీ ఇంటిని లాక్ చేయి, బేరవాన్ని లాక్ చేయి. ఆ లాక్ చేసిన తరువాత పగలు కొడితే కనుక వాడిని మనం పట్టుకొని ఒరే ఎందుకు దొంగతనం చేసావు, దోపిడీ చేసావు అనొచ్చు మనం. నువ్వు మొత్తం బార్లుగా తెరిచిపెట్టేసి నా ఇంట్లో దొంగతనం జరిగిందంటే తప్పేవాడిది ఇక్కడ. ఫస్ట్ కీప్ యువర్ డోర్ లాక్, ఫస్ట్ లాక్ యువర్ డోర్ అండ్ కీప్ యువర్ నైబర్ ఆనెస్ట్. కాబట్టి ఏంటంటే ఫస్ట్ నువ్వు లాక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, ఒకడు డిమాండ్ చేశాడు, ఇంత డబ్బు 20,000 ఇస్తే వస్తారు అన్నాడు. పిలవద్దాన్ని బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. అధ్యక్షుడు వాడికి ధనాపేక్ష ఉండకూడదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను మీలో ఎవరి వెండిని గాని, బంగారాన్ని గాని, వస్త్రాన్ని గాని, మీ పశువుని గాని దేన్నైనా ఆశించానా అని అడుగుతాడు. ఆశించలేదంటే నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి అవసరాల నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకే తెలుసు కదా అంటాడు. తీసుకోవడం తప్పని చెప్పట్లే, కానీ పౌలు ఒక మోడల్ సెట్ చేయడానికి నా అవసరాలు నేనే సంపాదించుకున్నాను, మీకు సువార్త ప్రకటించాను అని చెప్పాడు. తర్వాత ఫిలిప్పీ సంఘం ద్వారా కానుక తీసుకున్నాడు. ఇది బైబిల్ ఇచ్చినటువంటి రోల్ అయితే, ఇది మోడల్ అయితే, రోల్ మోడల్ అయితే, ఈ రోజు సేవకుడు నాకు ఇంత ఇస్తేనే వస్తాను అన్నా సరే వాడికి అంత ఇచ్చి పిలిపించుకున్నా అంటే వాడిని తయారు చేసింది మీరే. అంటే ఇక్కడ విశ్వాసులది తప్పు అంటున్నారు. 100% పాస్టర్స్ కాదు, 0% కూడా వాడు తప్పు లేదు, వాడు చాలా క్లారిటీగా ఉన్నాడు. మరి పాస్టర్ ఫస్ట్ లో ఏమో నాకు ఎలాంటి ధనాపేక్ష లేదు, ఎలాంటి లాభం అవసరం లేదు, ఇవన్నీ చెప్పినప్పుడు తర్వాత భిన్నంగా ప్రవర్తించినప్పుడు ఈ తేడా మీకు కనిపించలే? ముందు అలా చెప్పాడు కదా, తర్వాత ఇలా చెప్పాడు కదా, ఈ తేడా మీకు కనిపించలేదా? సో ఇప్పుడు ఒక సంఘంలో ప్రకటించిండ్రు, ఫర్ సపోజ్ జాన్ పాల్ పాస్టర్ ఈ రోజు మా ఛానల్ కి ఇంటర్వ్యూకి వస్తున్నాడు, మేమే కమ్యూనిటీలో పెట్టుకున్నాం, రాలేదనుకోండి, అవును, అప్పుడు మాకు చిన్న నామోషి అవుతుందేమో. ఖచ్చితంగా అవుతుంది, అది ఉంటది కదా. సో సంఘం కూడా ఈ రోజు మేము జాన్ పాల్ పాస్టర్ వస్తున్నారు, లేకుంటే ఇంకో కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ నేమ్స్ సంఘంలో ప్రకటిస్తారు, వస్తారు, ఇట్లా మెసేజ్ చెప్తారు, అందరు తప్పకుండా రండి, బలపడండి ఆత్మీయంగా, అది ఇది ఏదో ఒకటి చెప్తారు. చెప్పిన తర్వాత ఈయన ఇంకెంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇక్కడ మాట చెప్పారు కాబట్టి. ఫస్ట్ ప్రకటన కాదు, ఫస్ట్ డీలింగ్ జరగాలి. ఫస్ట్ ప్రకటన మీరు ప్రకటించుకోవద్దు. ఇప్పుడు జాన్ పాల్ వస్తున్నారు, మీరు ఎందుకు ప్రకటిస్తారు? ప్రకటించద్దు. ఫస్ట్ నాతో కమ్యూనికేట్ అవ్వండి. మీరు వస్తున్నారు కదా, ఎలా వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏం తింటారు, ఎక్కడ ఉంటారు, ఎంత తీసుకుంటారు అని నాతో కమ్యూనికేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
వీటన్నిటికి నేను చెప్పింది మీకు నచ్చితే అప్పుడు మీరు పోస్టర్ వేయండి కన్ఫర్మ్ చేసుకుని, అంతేగాని మీరు ముందు ఎందుకు వేస్తారు? అయితే ఎంత తీసుకుంటారని కూడా అడగమంటున్నారు మీరు. అమ్మా నేను ఒకవేళ మీటింగ్ పెడితే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే నా కనీస బాధ్యత ఏంటంటే, కల్పన గారు మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు కదా, మీకు ఎలాంటి సౌలత్ కావాలి, 2 రోజులు మాతో ఉంటారు కదా, 2 రోజులు మీరు హైదరాబాద్ నుండి మీరు సంపాదించుకుంటారు కదా, మీకు ఉంటది కదా ఒక సోర్స్ ఉంటది కదా, 2 రోజులు మీరు కాదని మా దగ్గరకు వస్తున్నారు అంటే మీకు ఫుడ్, బెడ్, ట్రావెలింగ్, మీకు ఆ 2 రోజులు కోల్పోయిన దానికి ఇవ్వవలసినటువంటి కనీస బాధ్యత నాకు ఉంటది. మీరు వద్దు అనొచ్చు, మీరు పర్లేదు అనొచ్చు, కానీ నాకు ఒకటి ఉంటది. ఓకే, ఇది కూడా చేయలేకపోతే వాడు నాకు తెలిసి మనిషి కాదు. అలాంటి ఇష్టపూర్వకంగా ఇస్తే దాన్ని డిమాండ్. ఇష్టపూర్వకంగా ఏంటంటే, అయ్యగారు నన్ను నాకు ఫోన్ చేసిన వాళ్ళంతా అయ్యగారు మీరు కానుక ఎంత తీసుకుంటారు అని అడుగుతారు, నన్ను అడుగుతారు. అడగడం తప్పలేదు. అప్పుడు నేను చెప్తాను, నా ట్రావెలింగ్కి ఇవ్వండి, నాకు 3 పూట్ల భోజనం పెట్టండి, నాకు సపరేట్ రూమ్ ఇవ్వండి. ఇక కానుకంటారా, మీకు ఎంత ప్రేరేపణ వస్తే అంత ఇవ్వండి, ప్రేరేపణ రాకపోతే ఇవ్వకండి అని చెప్తాను. మరొకసారి చెప్తా వినండి, నాకు ట్రావెలింగ్ ఇవ్వండి, నాకు భోజనం పెట్టండి, నాకు సపరేట్ రూమ్ ఇవ్వండి. ఓకే, ఇక కానుకంటారా, అది మీ ప్రేరేపణ. మీకు 10 రూపాయలు ప్రేరేపణ ఇస్తే 10 రూపాయలు ఇవ్వండి, 1 కోటి రూపాయలు ప్రేరేపణ ఇస్తే 1 కోటి రూపాయలు ఇవ్వండి. అసలే ప్రేరేపణ లేదంటే సంతోషం. నాకు ఆ వేదిక ఇచ్చారు, వాక్యం చెప్పన్నారు, నాకు అంత ఇచ్చిన భాగ్యం లేదు. అయితే పిలిచిన ఏ ఒక్కరు కూడా ఊరికే పంపించరమ్మా, ఎందుకంటే అది కనీస మర్యాద. అదే నేను నాకు 20,000 ఇస్తే వస్తాను అన్నాను అనుకో, నాకు ఒక్క రోజుకి 30,000 ఇచ్చిన మీటింగులు ఉన్నాయి, ఒక్క రోజుకి 5,000 ఇచ్చిన మీటింగులు ఉన్నాయి, ఒక్క రోజుకి 500 ఇచ్చిన మీటింగులు కూడా ఉన్నాయి. మీకు అర్థమైందా? కొంతమంది ఇవ్వనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నేనేం బాధపడట్లేదు, వాళ్ళని నేను దూషించట్లేదు, వాళ్ళ స్తోమతది. ఇవ్వనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే నా భోజనం పెట్టారు, నా ట్రావెలింగ్ ఇచ్చారు, హ్యాపీ. నా సంతోషం ఎక్కడ ఉంటదంటే, యేసు ప్రభువును ప్రకటించే దాంట్లో నా సంతోషం ఉంటుంది, అది నా జీతం. అయితే మానవరీత్యా ఇచ్చినా తీసుకుంటాను, ఇవ్వకపోయినా వాళ్ళని అనేది లేదు, వాళ్ళ గురించి బాధపడేది లేదు. ఇవ్వకపోతే మేము రాము అనే పాస్టర్స్ ఉన్నారు. 100కి 95% మంది దరిద్రులంతా వీళ్ళే తగలంటారు. వీళ్ళు ఎవరు కూడా చెప్తారు కదా, కార్పొరేట్ పాస్టర్స్ పెద్ద పెద్ద గోడౌన్ లాగా కట్టుకొని చర్చల్ని ఉన్నారే, ఈ దరిద్రులు రారు. అదే మామూలు చిన్న పాస్టర్ అనుకోండి, అయ్యగారు మా చర్చికి వచ్చి వాక్యం చెప్తారంటే ఎదురు డబ్బు పెట్టుకుని పోతారు వీళ్ళు, యేసును ప్రకటించాలని. కానీ ఒక స్థాయికి వీళ్ళు ఉంటారు, వీళ్ళు రారు. వాళ్ళకు ఆ స్థాయిని ఇచ్చిన వీళ్ళ తప్పు, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్న వీళ్ళ తప్పు. ఈ కానుకలు ఇచ్చి ఎంకరేజ్ చేయడం తప్పు అంటున్నారు. వాడు డిమాండ్ చేసిన తర్వాత పిలవడం, డిమాండ్ ని ఎంకరేజ్ చేయడం తప్పు, మీ ఇష్టపూర్వకంగా ఇవ్వడం మంచిది అని అంటున్నారు. ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోండి, 1 కోటి రూపాయలు ఇచ్చినా తీసుకోండి అని పాస్టర్స్ కి చెప్తున్నారు. 5 రూపాయలు ఇచ్చినా తీసుకోండి, 1 కోటి రూపాయలు ఇచ్చినా తీసుకోండి, కానీ మీరు డిమాండ్ చేయకండి. మీరు వెళ్తుంది వాక్యం చెప్పడానికి. నేను వెళ్తున్నటువంటి చాలా స్థలాల్లో కనీసం స్నానం చేయడానికి స్థలాలు ఉండవు, పరిస్థితి ఉండదు. భోజనం మనం ఇప్పుడు నాకు హెల్త్ సరిగా ఉండదమ్మా, నేను వెళ్ళినప్పుడు నాకు కొంచెం హెల్తీ ఫుడ్ పెట్టాలి. హెల్తీ ఫుడ్ అంటే నేను బిర్యానీ కదా అంటుంటది, మజ్జిగనం పెట్టాల్సి వస్తుంది, పెరుగనం పెట్టాల్సి వస్తుంది, ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వాల్సి వస్తుంది. కనీసం అది కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు ఉన్నదాన్ని పెడతారు, నా హెల్త్ వాళ్ళకి చెప్పను. ఓకే, అది పెట్టారు కదా తింటాను. ఎందుకంటే నేను వచ్చింది మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి కాదు, నేను వచ్చింది వాక్యం చెప్పడానికి. వాక్యం చెబుతాను, దేవుడికి భారం వేసుకుంటాను, మరలా తీరుకొని నా స్థలానికి నేను వస్తాను, మళ్ళీ నేను నా ఇష్టం వచ్చి నేను తింటాను కదా. సో నన్ను పిలుస్తున్నది వాక్యం చెప్పడానికి అయినప్పుడు నా వ్యక్తిగత అయిష్టాలు వారి మీద రుద్దడానికి నా హక్కు లేదు. వాళ్ళు నన్ను పిలవడానికి దేవుడు వాళ్ళకు ప్రేరేపణ ఇచ్చాడు అంటే దేవుడు నన్ను పొమ్మని చెప్తాడు అంతే. ఇక నాది లేదు, నాకు చూసుకోవాల్సిన బాధ్యత ఆయనది. వాళ్ళకు ప్రేరేపించిన దేవుడు నా అవసరాలని, నా అనుకూలతను చూసుకోవాలి. ఒకవేళ ఆయన చూసుకోలేదంటే నేర్పిస్తున్నాడు ఏదో పాట. నేను వెళ్ళినటువంటి చాలా పరిస్థితుల్లో కనీసం స్నానం చేయడానికి లేక ముఖం కడుక్కొని అలా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళతో నేను మాట్లాడలే, ఇలా చేశారు నేను మాట్లాడలే. దేవుడు నన్ను నిలవబెట్టాడు. 5 స్టార్ హోటల్ పెట్టినటువంటి మీటింగ్స్ ఉన్నాయి. ఓకే, అది అక్కడ అనుకూలత లేదు. గుడిసి పక్క నుండి అలా మొంగడుకొని వచ్చి వేది మీదకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో జాన్ పాల్ పాస్టర్ ఈ రోజు ఇలా ఉన్నాడు కాబట్టి అట్లా అడ్జస్ట్ అవుతున్నారేమో. ఒకవేళ మీరు చెప్పిన అదే కార్పొరేట్ పాస్టర్ల లాగా అయితే ఇంకా అయ్యారు అనుకోండి, ఫర్ సపోజ్ మీరు కూడా అంతకంటే ఎక్కువ డిమాండ్ చేస్తారా అని అంటే మీరేమంటారు? పెరగడం మంచిది. ఒకప్పుడు నేను ఏమీ లేదు, నాకు ఒక చేతిలో ఇటువైపు ఒక బ్యాగు,
బట్టల సంబంధించి ఇటు బైబిల్ సంబంధించిన బ్యాగ్ వేసుకొని బస్సుల కోసం ఎదురు చూసి, ట్రైన్ల కోసం ఎదురు చూసి, ఈ బస్సుల్లో ట్రైన్లో ట్రావెల్ చేసి ఏమంటారు అక్కడ పరిస్థితులు బాగలేక ఇప్పుడు బస్సు ఎక్కాను, వాళ్ళు ఎక్కడంటే అక్కడ నాకు టాయిలెట్ వస్తుంటే ఆపరాలు, ఖచ్చితంగా ఎక్కడో ఆపుతాడు, అక్కడే వెళ్ళాలి. అలా ఏంటంటే నీళ్లు తాకుండా మానేసి, భోజనం తాకుండా తినకుండా మానేసి, ఇప్పుడు నేను హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇదంతా అక్కడి నుంచి వచ్చింది. ఇలా ట్రావెలింగ్ చేసి ఆ వేడికి మొత్తం హెల్త్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు అంటే దేవుడు ఇచ్చినటువంటి అనుకూలత పడి బ్రతుకుతున్నాను, కానీ అప్పుడు చాలా కష్టాన్ని ఫేస్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు అనుకూలత ఉంది కదా, ఈ రోజు డిమాండ్ చేయగలను కదా. ఈ రోజు వరకు నేను వెళ్ళినటువంటి మీటింగ్లన్నీ నా ఛానల్లో పోస్ట్ రూపంలో కమ్యూనిటీలో ఉంటాయి. ప్రతి పాంప్లెట్ నా ఛానల్లో ఉంటుంది. ఏ ఒక్కరినైనా సరే పికప్ చేసుకొని ఫోన్ చేసే వాళ్ళకి, జాన్ పాల్ మీ దగ్గరకు వచ్చాడు కదా, ఎలా బిహేవ్ చేశాడు, ఎంత అడిగాడు, ఎంత తీసుకున్నాడు, ఎలా ఉన్నాడు, జస్ట్ కాల్ చేసి అడగన్నారు. ఓకే పాస్టర్ గారు, అయితే నేను ఏమంటున్నా అంటే ఇప్పటికి ఓకే మీరు ఇలా ఉన్నారు అని మీరు స్వచ్ఛందంగా చెప్పుకుంటున్నారు, నెక్స్ట్ మారడా అని అడుగుతున్నారు. నెక్స్ట్ మారడా అన్న దానికి ఇటు మీకు ఇటు మొత్తం అందరికి ఒక మాట చెప్తాను. ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా భవిష్యత్తులో పాస్టర్ జాన్ పాల్ ని మేము మా మీటింగ్ పిలిచినప్పుడు ఇంత డబ్బు ఇస్తేనే వస్తాను అని అన్నాడు అని ఒక్క ఫోన్ కాల్ రికార్డింగ్ వచ్చినా ఆ రోజు పాస్టర్ జాన్ పాల్ సేవ మానేస్తాడు. ఇది ఓపెన్ ఛాలెంజ్. జాన్ పాల్ మారడా అంటే మరలా చెప్తాను, మీకు అదే చెప్తాను. జాన్ పాల్ మేము మీటింగ్ పిలిచాము, ఆయన ఇంత డబ్బు ఇవ్వాలి, ఈ హోటల్లో రూమ్ ఇవ్వాలి, ఈ భోజనం పెట్టాలి, ఇలా చూసుకోవాలి, ఇవి మేము చేసుకోలేదు కాబట్టి ఆయన రాను అన్నాడని ఒక్క ఫోన్ కాల్ రికార్డింగ్ ఉన్న ఒక్క వ్యక్తి మీకు కాల్ చేసి చెప్పినా సరే, అది పాస్టర్ గా నా చిట్ట చివరి రోజు ఇదే స్టూడియోలో కూర్చొని ఆ రోజు నేను అలా మాట్లాడాను కదా, ఈ రోజు అందరికి క్షమాపణ చెప్తాను, నేను పాస్టర్ గా ఉండను అని చెబుతాను. ఇది ఓపెన్ ఛాలెంజ్. మీరు ఛానల్ ఉన్నంత కాలం దీనికోసం ఎదురు చూడండి. సో ఈ సందర్భంగా కార్పొరేట్ పాస్టర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కార్పొరేట్ పాస్టర్ నేను ఏం చెప్తున్నానంటే, ఉన్న ఫలంగా మీరు వాక్య అధికారానికి లోబడి బైబిల్లో చేసిన సేవ విధానాన్ని అవలంబించకపోతే చచ్చి నరకానికి పోతారు అంతే. మీ కింద ఉన్నటువంటి వ్యక్తులను చూసుకోను, మీకు వస్తున్నటువంటి డబ్బును చూసుకోను, మీకు ఉన్నటువంటి పలుకుబడిని చూసుకుని గనక ఉప్పొంగితే రేపు నరకానికి వెళ్తారు, జాగ్రత్త. సంఘాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు అవుతారు, జాగ్రత్త. బైబిల్లో జరిగిన పరిచయను వెక్కిరించిన వాళ్ళు అవుతారు, జాగ్రత్త. నిజమైన సేవకుల్ని వారి సేవను నాశనం చేసిన వాళ్ళు అవుతారు, జాగ్రత్త. సేవా ధర్మం వెక్కిరించబడ్డానికి కారణం అవుతారు, జాగ్రత్త. కార్పొరేట్ పాస్టర్లు అందరికీ చెప్తాను నేను, చచ్చి నరకానికి వెళ్తారు. ఇమ్మీడియట్ గా బైబిల్ చెప్పినటువంటి ఆ ప్రమాణాన్ని కట్టుబడండి, బైబిల్ చెప్పినట్టుగా పరిచయం చేయండి. మనుషులు కాదు మనల్ని హెచ్చించాల్సి, దేవుడు మనల్ని హెచ్చించాలి. కార్పొరేట్ పాస్టర్లు అందరూ నిత్య నాశనానికి నిర్ణయించబడి ఉన్నారు. మారు మనసు పొందితే రక్షించబడతారు, లేకపోతే నిత్య నాశనానికి వెళ్తారు వాళ్ళంతా. సో ఈ సందర్భంగా పాస్టర్ జాన్ పాల్ అంటున్నారు, ఇప్పుడే కాదు ఎప్పటికీ నేను ఇలానే ఉంటా, ఒకవేళ నా గురించి నేను డిమాండ్ చేసినా అని కానీ ఇంకేదైనా ఒక చిన్న క్లూ వచ్చినా, ఫోన్ కాల్ వచ్చినా, ఎవరైనా సాక్షిగా ఉన్నా పాస్టరిజాన్ని నేను వదిలేస్తాను. ఇది ఆన్ ది రికార్డ్ ఉంది. అవును, ఇదే నేను దాచిపెట్టేది ఆన్ ది రికార్డ్ ఉంది కదా. ఎప్పుడైనా సరే ఇప్పుడు చెప్పిన మాటను కట్ చేసి అప్పుడు వచ్చినప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు పాస్ నుంచి పక్కకి వెళ్ళరా అని పెట్టండి. ఓకే. సో యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది, క్రైస్తవులందరూ నమ్ముతారు. అవును, ఆయన నిజంగానే లేచాడు అంటారా? నిజంగానే లేచాడు. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రభువైన యేసుక్రీస్తు అనే ప్రకటన జరుగుతుంది. ఎందుకో చెప్తాను వినండి. ఆయన లేచాడు అంటే ఆయన సజీవుడు. ఆయన సజీవుడు అంటే ఆయన ప్రకటన దానికి బలం వస్తుంది, ప్రాణం వస్తుంది. యేసు ప్రభుని అత్యంత క్రూరంగా సిలువెక్కించారు. ఆయన మరణాన్ని చూసి అపోస్తలులు భయపడ్డారు, అక్కడ ఎవరు లేరు, ఒక యోహాన్ తప్ప. అలా వాళ్ళు భయపడి ప్రాణభయంతో వెళ్ళిపోయారు వాళ్ళు యేసు ప్రభుని వదిలిపెట్టేసి. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచాడో, తిరిగి లేచిన దాన్ని చూసి నిర్ధారించుకున్న వాళ్ళు హతసాక్షులయ్యారు. ఎవడు కూడా అబద్ధం కోసం ప్రాణం పెట్టాడు, నిజం కోసమే ప్రాణం పెట్టాడు. ఒకవేళ చచ్చిపోయేంత వరకు అబద్ధాలు చెప్పొచ్చు కాక, చావు మాత్రం అబద్ధాల కోసం జరగదు. వాడు నిజమని నమ్మితేనే జరుగుతుంది. యేసు ప్రభు సిలువను చూసి పారిపోయినటువంటి అపోస్తలులు మరలా వచ్చి యేసు ప్రభుని ప్రాణం పోతున్నా ప్రకటించారు అంటే ఆయన తిరిగి లేచాడు అని నమ్మారా వాళ్ళు? చూశారు. పునరుద్ధారుడైన యేసు ప్రభుని చూశారు. మన భారతదేశానికి వచ్చిన అపోస్తలుడైన తోమా ఆయన చేతి వేలలో ఆయన గాయాల్లో వేలు పెట్టి నిర్ధారించుకుని భారతదేశానికి వచ్చాడు. ఆయన నేను యేసు ప్రభు తిరిగి లేచాడు నమ్మను అన్నటువంటి ఆయన
ఆయన భారతదేశానికి వచ్చి బల్లెతో పొడవబడి కొలువులో విసిరివేయబడి చనిపోయాడు అంటే ఆయన చూసి నిర్ధారించుకున్నాడు అటు యేసు ప్రభు తిరిగి లేచాడు అన్నది నమ్మకం కాదు, నిజం. యేసుక్రీస్తు ప్రభు లేచినప్పుడు అక్కడ ఎవరు లేరు, ఎవరు చూడలేదు. బైబిల్ గ్రంథం మేము కూడా అంతో ఇంతో చదువుతుంటాం సార్. సో అక్కడ ఏమని ఉంటదంటే ఆ సమాధి రాయి దొర్లించబడి ఉండుట చూచి మగ్దలేనే మరియా ఏమనుకుంటది, ఆయనను ఎవరినైనా ఎత్తుకెళ్లారేమో అనుకుంటది. అయితే ఇప్పటికి కూడా కొంతమంది శిష్యులు ఈ యూదులు ఉంటారు కదా, యూదులు ఏమంటారంటే ఆయన లేవలేదు, ఆయనను ఎవరో దొంగిలించారా ఆయన బాడీని అని అంటారు కొంతమంది. సో ఆయన వచ్చిందే యూదా వంశం నుండి, అదే వంశస్థులు నమ్మడం లేదు. మరి ఆయన లేచాడని మీరు ఎట్లా చెప్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూదా వంశస్థులే ఆయన నమ్మట్లేదు అన్నది అది అబద్ధం. అందరూ యూదులు నమ్మట్లేదు, ఇది నిజం. యూదా గోత్రం నమ్మట్లేదు, అదే అందరూ నమ్మట్లేదు, కానీ చాలా మంది నమ్ముతారు. ఓకే, ఇప్పుడు యేసు ప్రభుని సిలువెక్కించిన తర్వాత ప్రధాన యాజకులు శాస్త్రులు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు తాను 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి ఒకవేళ ఆ వ్యక్తి శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుని వెళ్తే గనక, ఆయన లేచాడని చెబితే గనక ఈ మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరి చెడ్డదై ఉంటది, కాబట్టి ఆ సమాధిని భద్రం చేయడానికి మాకు ఆజ్ఞాపించు అంటే సరే అయితే వెళ్ళండి అంటాడు. అనగానే అప్పుడు ప్రధాన యాజకుల బంట్రౌతులు ప్లస్ రోమన్ సోల్జర్స్, 2 సెక్యూరిటీ ఫోర్స్ పనిచేస్తాయి అక్కడ. ప్రధాన యాజకులు బంట్రౌతులు ఉంటారు, రోమన్ సోల్జర్స్ ఉంటారు, ఇద్దరు కలిసి కాపలా కాస్తారు. దేనికి? పైగా ఆ రాతి మీద ముద్ర వేయబడుతుంది. రోమన్ షీల్డ్ ఒకసారి పడిందంటే, సీల్ ఒకసారి పడిందంటే ఇక దాన్ని ఎవడు కదల్చకూడదు. అంతే. క్రూరత్వానికి మారు పేరు రోమన్ గవర్నమెంట్. మనిషిని క్రూరాతి క్రూరంగా చంపాలి అంటే రోమన్ గవర్నమెంట్ అది. అక్కడికి వెళ్ళి అసలు ఆయన సిలువెక్కిస్తేనే పారిపోయినటువంటి అపోస్తులు బ్రతికున్నప్పుడే పారిపోయిన వాళ్ళు చనిపోయిన తర్వాత వస్తారు ఏంటి, శవం రారు. ఇప్పుడు పైగా 2 రకాల సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నాయి అక్కడ, పైగా గవర్నమెంట్ సీల్ ఉంది అక్కడ, దాని మీద ఎవడు తీయకూడదు అక్కడ. ఇకపోతే ఆ రాయిని దొర్లించడం సాధ్యం కాదు, ఎందుకంటే చాలా పెద్ద రాయిని దొర్లించడం. స్త్రీలు వెళ్తూ మాట్లాడుకుంటారు, ఆ రాయిని మన కొరకు ఎవడు దొర్లించును అని మాట్లాడుకున్నారు అంటే దాన్ని తీయలేరు. ఫర్ సపోజ్ ఒక 10 మెంబర్స్ అయినా కలిసి తీయలేరు దాన్ని. 10 మెంబర్స్ తీసినా సరే ఫస్ట్ దాని మీద సీల్ ఉంది కదా, ఆ ముద్రను ఆ లోపల ఉన్న వ్యక్తి ఎవరు అంటే క్రూరాతి క్రూరంగా చంపబడిన వ్యక్తి. దాన్ని చూడకుండానే పారిపోయారు శిష్యులు, చూసి చూడకుండా పారిపోయారు, అంత దారుణం అది. మరి అలాంటి శిక్షణ అనుభవించి లోపల ఉన్న వ్యక్తిని తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యం లేదు. నెక్స్ట్ అక్కడ ఫోర్స్ ఉంది, ఓకే వాళ్ళు కాపలా కాస్తున్నారు. అక్కడ దేవదూతలు రావడం, రాయిని దొర్లించడం, అది చూసి ఆ కాపలా వాళ్ళు నిశ్చేష్టులు అయిపోయారు, నిర్ఘాంతపోయారు, బ్రతికున్న శవాలు అయిపోయారు. అప్పుడు వాళ్ళు వీళ్ళతో చెప్తే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఇది అధిపతికి వినపడితే మీకు ఏ తొందరపాటు లేకుండా మేము చూసుకుంటాం, కాబట్టి ఈ ద్రవ్యాన్ని తీసుకుని మీరు ఏం చెప్తారంటే మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళారని చెప్పండి అని చెప్పారు. అది మత్తయి సువార్త సేవలో చెప్తాను. ఇప్పుడేంటి, ఆయన శిష్యులు ఎత్తుకెళ్ళారని, ఆయన శిష్యులు ఎత్తుకెళ్ళి వెళ్తే ఆ ఎత్తుకెళ్ళిన శిష్యులు సమాజంలో తిరుగుతున్నారు కదా, వాళ్ళు సీక్రెట్ గా లేరే, సమాజంలో తిరుగుతాం, మేడగది మీద ఉన్నారు వాళ్ళు పట్టుకొచ్చి శవాన్ని తీసుకొచ్చి సరిపోయింది. ఆయన మిమ్మల్ని నిద్రపోమని పెట్టారా లేకపోతే కాపలా గాయమని పెట్టారా? ఇప్పుడు కాపలా గాయాల్సిన వ్యక్తులు నిద్రపోయారంటే ఫస్ట్ అరెస్ట్ చేయాల్సిన వీళ్ళే కదా, ఫస్ట్ అరెస్ట్ వీళ్ళ మీద జరగాలి. వీళ్ళని అరెస్ట్ చేయలే, వాళ్ళని అరెస్ట్ చేయలే, మరి ఎత్తుకుని పోయారని నిద్రపోతున్న వ్యక్తికి ఎత్తుకుని పోయారు ఎవరు ఎత్తుకుని పోయి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను నిద్రపోతున్నాను, ఎవరో వచ్చి ఎక్స్ అనే వ్యక్తి వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు, నేను నిద్ర లేచిన తర్వాత ఎక్స్ అనే వ్యక్తి అని ఎలా చెప్తాను? నేను ఎవరో ఎత్తుకెళ్ళారని చెప్తాను. ఆయన శిష్యులని చెప్పలేను కదా. ఒకవేళ ఆయన శిష్యులని తెలుసుంటే కనుక ఎందుకు అడ్డగించాలని అవసరం, ఎందుకు నువ్వు లేవలే, ఎందుకు నువ్వు కాపలా కాయలే? కాబట్టి ఫస్ట్ కేసు వీళ్ళ మీద పడాలి, శిష్యుల మీద పడాలి, శిష్యులు అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. జరగలేదు అది. కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచాడు, అయినా సరే తిరిగి లేవలేదనే మాట డబ్బు తీసుకుని ప్రకటించారనే మాట కూడా బైబిల్లో రాయబడింది. ఎప్పుడు కూడా మెయిన్ స్ట్రీమ్ మ్యాటర్ ఒకటి ఉంటే దాని పక్కనే ఇంకొక సైడ్ ప్యాంథియిజం ఇంకోటి వస్తుంది, ప్యాంథియరీ ఇంకోటి వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇది కాదనేటువంటి ఇంకోటి పుట్టుకొస్తుంది. కాబట్టి అవును అన్నదానికి ఆధారాలు ఏంటి, కాదు అన్నదానికి ఆధారాలు ఏంటి, ఇది తెలియదు. అవును అన్నదానికి మీరు బైబిల్ గ్రంథం నుండి ఆధారం చూపిస్తున్నారు, ఓకే. కాదు అనే దానికి కూడా చాలా, అవును అనే దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. దానికి
హిస్టారికల్ జీసస్ బై గేరీ హ్యాబర్మాస్. అమెజాన్ లో పుస్తకం హిస్టారికల్ జీసస్ బై గేరీ హ్యాబర్మాస్ అనే పుస్తకాన్ని మీరు తీసుకొని చదివితే రోమన్ హిస్టోరియన్స్ గాని, జూయిష్ హిస్టోరియన్స్ గాని, లేకపోతే ఈజిప్టియన్ హిస్టోరియన్స్ గాని, లేకపోతే ఈ ఏమంటారు బాబిలోని హిస్టోరియన్స్ గాని, ఆనాటి సమకాలీన చరిత్రకారులు ఏమి రాశారు అనేది హిస్టారికల్ జీసస్ అనేటువంటి పుస్తకంలో రాయబడింది. జోసిఫస్ యాంటిక్విటీస్ అనేటువంటి చాలా వాల్యూమ్స్ ఉంటాయి. ఓపిక ఉంటే లక్షణంగా చదువుకోండి. బైబుల్లో ఉన్న ప్రతి మాటని బైబుల్ ధృవీకరిస్తుంది, ఎక్స్ట్రా బిబిలికల్ సోర్స్ కూడా దాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇన్ని ఆధారాలు ఒక యేసు ప్రభువు తప్ప ఇంకెవరికి లేవు. సో బైబుల్ గ్రంథంలో సార్ పాత నిబంధన గ్రంథం అని ఒకటి ఉంటది, కొత్త నిబంధన గ్రంథం అని ఒకటి ఉంది. అవును. అందులో దావీదు అనే ఆయన గురించి చాలా ఉంది అని విన్నా నేను. దావీదు మహారాజు అంటారు ఆయనను. చిన్నప్పటి నుండి ఆయన స్టోరీస్ అవి ఇవి చెప్తూ ఉంటారు, వింటూ ఉన్నాం మేము కూడా. సో ఆయన ఒకానొక సందర్భంలో స్త్రీ గురించి ఏదో పాపము గురించి వచ్చినప్పుడు సందర్భం అక్కడ యెహోవా దేవుడు అంటాడు, నువ్వు అడిగితే ఇంతకంటే నేను ఇచ్చేవాడిని కదా అని అంటారు కదా. సో పాపాన్ని దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అక్కడ. ఓకే, మీరు అన్నదాన్ని కొంచెం కరెక్ట్ చేస్తారు. ఓకే, అడిగి ఉంటే ఇంకా ఇచ్చి ఉండేవాడిని కదా అంటే పాపని ఎంకరేజ్ చేయట్లేదు. ఈయన చేసింది వ్యభిచారం. నువ్వు అడిగి ఉంటే అంతకంటే నేను ఎక్కువ ఇచ్చేవాడిని కదా అని ఉంటది అందులో. నేను దాని అంటా, అడిగినప్పుడు ఆయన ఇచ్చాడు అనుకో, అది పెళ్లి అవుతుంది. ఓకే, ఎంత మందిని చేసుకున్నా పెళ్లి అవుతుంది. చెప్తాను వినండి. పెళ్లి అనేది గౌరవప్రదమైంది, వ్యభిచారం అనేది అవమానకరమైంది. ఓకే, ఇప్పుడు మన కూతురు గాని కొడుకు గాని ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నాం పెళ్లి కాకుండా, మనం ఏమంటాం? తప్పు అని ఖండిస్తాం. ఒరే నువ్వు అంతగా కావాలంటే నేను పెళ్లి చేస్తాను కదా, నీకు అంత కావాలంటే నేను పెళ్లి చేస్తాను కదా అంటే అప్పటికి దావీదు మహారాజుకు పెళ్లి అయినట్టు బైబుల్లో చెప్తాం. ఇది అర్థమైతే నేను అక్కడికి వస్తాను అని అంటాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాడికి 18 ఏళ్ళు పెళ్లి చేస్తామని అర్థం కాదు అది. ఒకవేళ మరీ అంత దిగజారుడు తనానికి వచ్చే కంటే 18 ఏళ్ళు 10 ఏళ్ళు మొత్తాన్ని చేస్తాం కదా, గౌరవం ఉంటది. అయితే చేస్తాం కదా. ఓకే, దీనికంటే ఇది గౌరవం కదా అనేది ఉంటది. అంత ఎక్స్ట్రీమ్ కండిషన్ లో ఇప్పుడు వాడు వచ్చి 18 ఏళ్ళు డాడీ నాకు పెళ్లి కావాలని అనుకో, బెల్ట్ తీసుకొని ఊతికేస్తాం. అరే నువ్వు వయసు ఎంత, నువ్వు మాట్లాడుతుంది. ఇప్పుడు వాడు అదేంటంటే మొన్న పెళ్లి కావాలంటే నువ్వు బెల్ట్ తీసుకొని కొట్టావు, ఇప్పుడేమో కావాలంటే పెళ్లి చేస్తాను అని అంటున్నావు. ఇంతకు ఏది నమ్మాలి డాడీ అంటే రెండు కరెక్టే. ఆ రోజు ఏంటి, ఒరే నాయన నువ్వు చదువు మీద ఫోకస్ చేయరా, ఒక ఉద్యోగం తెచ్చుకోరా, ప్రయోజకుడు కారా, అప్పుడు చేస్తాను నేను అనేటువంటి కోణం అది. ఇప్పుడు ఏం మాట్లాడేమని. కానీ వీడు బరి తెగించి వెళ్ళినప్పుడు, ఒరే నువ్వు మరీ ఇంత దిగజారుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఇంత దిగజారుతావని ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక ఆ పెళ్లి నేనే చేస్తున్నాను కదా, కొంచెం 2 రోజులు 3 రోజులు అన్నో తినకుండా 7 చుట్టే చేస్తున్నాను కదా అనేటువంటి కాంటెక్స్ట్ ఇది. అక్కడ దావీదు విషయంలో ఏంటి, దావీదు నీకు ఇప్పటికీ 6 మంది భార్యలు ఉన్నారు, 7 మంది భార్యలు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మరలా ఇంకొక వ్యక్తి భార్యతో నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు ఇంత దిగజారుతావని తెలుసుంటే కనుక 8వ భార్య 9వ భార్య 10వ భార్య నేను ఇచ్చి ఉండేవాడిని కదా అంటే దాని అర్థం ఏంటంటే ఎందుకు ఇంత అవమానకరమైన పని చేసావని అర్థం. సో బైబుల్ ప్రకారం ఇప్పుడు దేవుడు కనుక ఏదో ప్రభు తప్పు అయిపోయింది నాకు కుదరదంటే కనుక ఇప్పుడు దేవుడు 8, 9, 10 భార్యలు ఇచ్చి ఉండాలా. ఓకే, ఈ ముగ్గురిని తీసుకో, ఇక మీద చేయొద్దని ఆ మాట అనలా, ఆయన తోలు తీసేశాడు అంతే. కాబట్టి కొన్ని మాటలు మనం ప్రయోగం చేసేటప్పుడు ఎందుకు ఇలాంటి నీచమైన స్థితికి దిగావు అని అర్థం అది. అంతేగాని నేను ఇస్తూ ఉంటాను నువ్వు పెళ్లి చేసుకుంటూ ఉన్నాను అర్థం కాదు అది. అసలు దేవుడు 1:1 చేశాడు. బైబుల్లో 1:1 రేషియోలో ఉంటది. ఒక్క పురుషుడికి ఒక్క స్త్రీ. ఆదాముకి దేవుడు ఎంతమంది హవ్వలు చేశాడు? ఒక్క హవ్వను చేశాడు. ఆయన ఏంటి ఒక్క ప్రకటన 4 చేసేటువంటి అవకాశం లేదు ఆయనకి. చేయలేడా? చేయగలడు. కానీ ఒక్కరిని ఎందుకు చేశాడు? ఒక్కరితోనే ప్రేమ సాధ్యమవుతుంది కాబట్టి. దావీదు మహారాజు అన్ని తప్పులు చేసినా అన్ని పాపములు చేసినా, ఫర్ సపోజ్ మీరు ఇంతకు ముందు అన్నారు 7 మంది భార్యలు ఉన్న తర్వాత ఇంకో స్త్రీతో వ్యభిచరించడానికి రెడీ అయిపోయినప్పుడు ఆయనను ఇవన్నీ పాపములు చేసిన తర్వాతనే దేవుడు అంటాడు నా హృదయానుసారుడు దావీదు అని అంటాడు. అంటే అన్ని పాపములు చేసిన ఆయనని ఎందుకు అంటున్నాడు దావీదు మహారాజుని నా హృదయానుసారుడు? ఇది చిన్న కరెక్షన్ చేస్తాను. ఆయన అసలు పెళ్లి కూడా కాకముందే ఆయన గొర్రెలు మేపుకుంటున్నప్పుడు చెప్పిన మాట అది, నా హృదయానుసారుడు
అని చెప్పింది ఆయన గొర్రెలు మేపుకుంటున్నప్పుడు, పెళ్లి కూడా కాలే అప్పటికి. అప్పుడు ఇంకా ఆర్మీలో కూడా ఆయన జాయిన్ కాలే, ఇంకా రాజసముఖంలోకి రాలే. అప్పుడే చెప్పిన మాట ఏంటంటే నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు చెప్పబడింది. అయితే తర్వాత చెప్పలేదా? తర్వాత కాదు, ముందు చెప్పింది అది. పాపం అది జరిగింది ముందు చెప్పింది అది. మరి చాలా మంది ప్రసంగికులు అంటారు దావీదు మహారాజు ఎన్నో పాపంలో చేసినా, ఎంతో మంది భార్యలున్నా, ఏం జరిగినా కూడా దేవుడు ఆయనను నా హృదయానుసారుడు అని ఎందుకు అన్నాడంటే పశ్చాత్తాప పడ్డాడు కాబట్టి. అంటే ఎన్ని పాపములు చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడితే అవి తీసివేయబడతాయా? ఓకే, మంచి ప్రశ్న. దావీదు వ్యభిచారం చేశాడు కదా, అప్పుడు కూడా ఆయన హృదయానుసారుడే, ఆయనకి ఇష్టమైన. అయితే చెప్తాను వినండి. దావీదు పాపం చేసిన దాన్ని బట్టి దేవుడు అయ్యో ఇష్టానుసారుడు అనుకున్ననే కాకుండా పోయాడే అని నాలుగు ఖర్చుకునేవాడు కాదు ఆయన. దావీదు ఏంటన్నది తెలిసినోడు దేవుడు, ఆయన నేచర్ ఏంటన్నది తెలిసినోడు దేవుడు. అయితే దావీదు పాపం చేయడని దేవుడు ఎక్కడ చెప్పలే. దావీదు నేచర్ ఏంటంటే దేవుణ్ణి ఆనుకునేవాడు, దేవుణ్ణి నమ్మేవాడు, దేవుడికి భయపడేవాడు. ఎంత భయపడినా ఎంత అనుకున్నా ఒకనొక సందర్భం రానే వచ్చింది, దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించాల్సి వచ్చింది. అయితే దావీదు లక్షణం ఏంటంటే ఎప్పుడైతే పాపం జరిగిందో, నాతాను ప్రవక్త వచ్చి ఎప్పుడైతే దాన్ని పాపం అని చెప్పాడో ఇమ్మీడియట్ గా ప్రభువును క్షమించని కీర్తన రాశాడు, 51వ కీర్తన రాశాడు. అంటే దేవుడు నా హృదయానుసారుడు ఈ వ్యక్తి అన్నప్పుడు ఇంకా ఆ వ్యక్తి పాపం చెయ్యడు అని కాదు అందులో ఉన్నది. మనిషి పాపం చేస్తాడు, మీరు రాసి పెట్టుకోండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయిస్తున్నాను అంటాడు. నేను ఒకటి చేయాలనుకుంటే ఇంకోటి జరుగుతుంది అంటాడు. కాబట్టి మనిషి పాపి, మనిషి బలహీనుడు, మనిషి నీతిమంతుడు కాదు. ఇది నేను పాపం చేయమని చెప్పట్లే, మన స్థితిని మనం అర్థం చేసుకుందామని చెప్తున్నా. కాబట్టి దావీదు హృదయానుసారుడైనా లేకపోతే సొలొమోను హృదయానుసారుడు ఎవరైనా సరే వాళ్ళు పాపం చేయరని స్టేట్మెంట్ చెప్తూ ఉన్నది. దేవుడు ఎలా ఆలోచిస్తాడో దావీదు కూడా అలాగే ఆలోచిస్తాడు. దేవుడికి ఏం కావాలి మన దగ్గర నుంచి? పాపం చేయనటువంటి స్థితి కావాలి, నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ పాపం జరిగితే పశ్చాత్తాపడడం, ప్రభుని క్షమాపణ వేయడం, ప్రభు ఇక చేయనని ఒప్పుకోవడం కావాలి. అది దావీదులో ఉంది. ఇప్పుడు దావీదు కొడుకు సొలొమోను, దావీదు కొడుకు సొలొమోను. సొలొమోను 700 మంది భార్యలు పెళ్లి చేస్తున్నాడు, 300 మంది ఉపపత్నులు, ఇంకా చాలా మంది ఉంచుకుంటూ వచ్చాడని రాయబడి. అయినా సరే ఎప్పుడు కూడా రెపెంట్ కాల. ప్రభు నేను పాపం చేస్తాను, రెపెంట్ కాల. ఆయన రెపెంట్ కాకపోగా, పశ్చాత్తాప పడకపోగా పరమగీతాలనే ప్రేమ గీతాలు రాశాడు. ఆయన ప్రేమను వర్ణిస్తాడు. అట్లే ప్రసంగి కూడా రాశాడు. ఇది ఫినిష్ రాశాడు, రెపెంట్ అవుతూ రాయలే ఆయన. అయితే దావీదు ఎప్పుడైతే నువ్వు పాపం చేసావని కానీ ఇమ్మీడియట్ గా రెపెంట్ అయ్యాడు. దావీదు అంటాడు, తండ్రి సొలొమోనును అంటాడు అనమాట. ఓకే, దావీదు రిపెంట్ అవుతాడు, పశ్చాత్తాపడతాడు. కాబట్టి దావీదు నేచర్ ఏంటంటే తాను దేవుడికి వ్యతిరేకంగా ఉన్న తెలిసిన క్షణమే ఒప్పుకునేటువంటి స్వభావం. ఎంత ఏడుస్తాడు, ఎంత బాధపడతాడు, ఎంత రెపెంట్ అవుతాడు, ఎంత ఆయన విడిచిపెట్టాడా లేదంటే అందులోనే కంటిన్యూ విడిచిపెట్టాడు. తర్వాత ఇంకెప్పుడు ఆయన గురించి వ్యభిచారం చేసినట్టు లేదు. మొత్తం ఇక తర్వాత రెస్ట్ ఆఫ్ ది హిస్టరీలో దావీదు విషయంలో ఇంకెక్కడ వ్యభిచారం చేసినట్టు లేదు. లాస్ట్ అండ్ ఫైనల్.